మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. 40 ఏళ్ల సుదీర్ఘ నట జీవిత వైభవం, అనేక భాషలలో 800 చిత్రాలలో భిన్న విభిన్న పాత్రల అభినయ వైదుష్యం, మాస్ క్లాస్ ప్రేక్షకులను అలరించడంలో అందివేసిన చేయి, దర్శక రచయితల సృష్టికి తనదైన ప్రత్యేకతను కట్టబెట్టి ఏ హీరో చిత్ర విజయానికైనా తన పేరును పెట్టని కోటగా నిలబెట్టిన మహానటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు ఈ రోజు. ఆ మహానటుడికి ఐ డ్రీమ్ ఛానల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక 40 ఏళ్ల సముద్రంలో ఈదినట్టేనండి. ప్రతిఘటన సినిమా మొట్టమొదట బాంబులా పేలింది, పెద్ద హిట్. అందులో మీ మీద అందరి దృష్టి పడింది. దీపక్ మాల్లో రిలీజ్ అయింది హైదరాబాద్లో. దాన్ని ఆనుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. ఆ సినిమా చూడటం, రేపు అక్కడ బ్యాంక్ ఒకటి ఈడేరా అని చెప్పి జనం ఎగబట్టడం. అదే ఓవర్ నైట్ స్టార్. ఇక పొద్దు నుంచి ఇక రోడ్డు మీద తిరగలేను, బయటకు వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేము. అది ఏమిటో ఇక అది. ఆ బిగినింగ్ డేస్ లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి, మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా? మండలాధీశుడు అని ఒక సినిమా చేయించాడు. కృష్ణ గారును చచ్చిపోయాడు హనుమంతరావు గారు వాళ్ళు కూర్చొని పట్టుబట్టి గొడవ చేసి, నాకేమో భయం, ఎందుకు మనకి తలకాయ నొప్పి కాంట్రవర్సీ అని. పైగా పెద్ద ఆయన మీద సినిమా, ముఖ్యమంత్రి. సర్లేరా అమ్మాయి పేదవాళ్ళ కొత్త కాపురం పెట్టింది, వెళ్ళి చూసి వస్తానన్నా. వెళ్ళేవాడు విజయవాడ అంతా రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు నాన్న హడావిడిగా ఉంది. తెలుగుదేశం హడావిడి అంతా. రామరారు ఆ ఊళ్ళో నేను కంగారు పడుతూనే ఉన్నా. అయ్యా బాబోయ్ ఏదో ఈ జెండాలు ఉన్నాయి. సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన ఒక పక్కన ఉంటున్నా. చూశారు, రే కోటగాడు వచ్చాడు అని ఇక బెల్లమని మీద పడి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో మీకు ఇప్పుడు ఆ సినిమా ద్వారా జరిగింది, మళ్ళీ రామారావుతో మీకు సర్దుకుందండి తర్వాత రోజుల్లో? అప్పుడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనుకుంటా ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు. వెళ్ళి రామారావుకి నమస్కారం సార్ అన్నాను. అందరూ అట్టు చూస్తున్నారు, అయిపోయాడు ఎండి కొడుకు చంపేస్తాడే. ఆయనకి అవ్వాలన్న ముందు కానీ మీరు రామారావు గారి తాలూకా ఆయన పాత్రలు కానీ, ఆయన రాజకీయ ప్రస్థానం కానీ, టోటల్గా జీవితం, ఆయన మీద మీకు ఏమనిపిస్తుంది సార్? ఆయన గురించి మీరు తలుచుకున్నప్పుడు ఒకటే మాట అండి, ఆ మాట అంటే మరి వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళకి కోపం రావచ్చేమో రామారావు. కానీ చాలా కాంట్రవర్సీలు వచ్చేవి సార్ మీ మీద. ఇప్పుడు నా పక్కన కనీసం ఒక 50 మంది లేడీస్ వేసుకుంటారు. మీరు నిజంగా అలాగే ఉన్నారండి శ్రీరామచంద్రుడిలాగా? నేను పెద్ద పరిస్థితులని కాదు, నాకు సినిమాకి సంబంధించినంత వరకు నా బిహేవియర్ అది. మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? నేను కెమెరా నుంచింది ఫస్ట్ ప్రాణం కది. నేను మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా. వరండాలో అయిన చిరంజీవి గారు ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే, సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు. అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్ళి పేక కోసేసి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు. కోటగారు జోక్ చెప్పండి, అమ్మి జోక్ చెప్పండి, అది మా సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చెప్పించుకుంటారు, ఆనందిస్తారు. మరి ఏమనాలను? ఎవరినో చాలా పెద్ద వ్యక్తుల్ని సినిమా ఇండస్ట్రీలో దూషించారని, మిమ్మల్ని బాయ్కాట్ చేయాలని అందరూ నిర్ణయం తీసుకున్నారని అప్పుడు ఆ టైంలో ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. ఇది నిజమేనా?
తర్వాత ఈ మధ్య రోజుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చాలా పెద్ద దుమారం లేచింది. ఏదో మధ్యన అదే 100 years ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు జరిగాయి కదా, దాంట్లో మాట్లాడమంటే ఒక మాట చెప్పాను. నాకు చాలా మంది ఫోన్ చేశారులేండి, ఫోన్లు చేసి ఫ్యాన్స్ పవన్ ఇట్లా అంటారా, ఈ సంగతి చూస్తాం అలా ఇలా అని. ఆయనకి లేని చెప్పి మీకు ఎందుకు అని ఉండేవాడు. పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట. వెల్కమ్ టు అవర్ డియర్ వ్యూయర్స్ ఆఫ్ ఐ డ్రీమ్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి నటనకి పెట్టని కోట. 800 సినిమాలు, 40 ఏళ్ల నట జీవితం, అందులో భిన్న విభిన్న పాత్రలు, అద్భుతమైన పాత్ర పోషణలతో అనేకమైన అవార్డులని రివార్డులని గెలుచుకుని సినిమాకి, ప్రతి సినిమా విజయానికి తనదైన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా చేసిన మహానటుడు కోట శ్రీనివాసరావుతో మనం ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమం చేయబోతున్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక 40 ఏళ్ల సముద్రంలో ఈదినట్టేనండి. ఎందుకు అంత ఏం కాదండి, ఎందుకంటే మీరు చెయ్యని క్యారెక్టర్ లేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలోకి ప్రతిఘటన సినిమా మొట్టమొదట బాంబులా పేలింది, పెద్ద హిట్. అందులో మీ మీద అందరి దృష్టి పడింది, ఎవరి ఆర్టిస్టు ఎవరి నటుడు అని. మీరు అక్కడి నుంచి మీ కెరీర్ అంతా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా దాదాపుగా. అసలు ఆ మొదట టేక్ ఆఫ్ టైం ఎలా నడిచిందండి మీకు? అంటే నాకు అర్థం కాల. అంటే ఆ ప్రతిఘటన తర్వాత వచ్చిన అవకాశాలు కానీ? ప్రతిఘటన తర్వాత ఆ డేట్ నాకు తెలిసి 85, 1985 అక్టోబర్ 11 అనుకుంటాను సినిమా రిలీజ్. దీపక్ మాల్లో రిలీజ్ అయింది హైదరాబాద్లో. దాన్ని ఆనుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. రెండిటికి గోడ కూడా ఉండదు, ఈ సైకిల్ స్టాండ్ ఇవన్నీ కామన్. ఓకే. పక్కనే స్టేట్ బ్యాంక్ సేమ్ కాంపౌండ్లో. ఇటు పక్క వెంకటేశ థియేటరు, దాంట్లోనేమో వందే మాతరం అనే ఓ సినిమా రిలీజ్. దీనికి దానికి 14 రోజులు తేడా. ఇది అఖండమైనటువంటి విజయం. ప్రతిఘటన. ఆ సినిమా చూడటం, రేపు అక్కడ బ్యాంక్ కూడా ఈడేరా అని చెప్పి ఓ జనం ఎగబట్టడం. ఇప్పట్లాగా సెక్యూరిటీ అంత లేదు కదా అప్పుడు. ఏం లేదు, పైగా మీరు కొత్త నటుడు. ఎవడు వీడని ఓ చూడటానికి వచ్చేవారు. బ్యాంక్ వచ్చేవారా? బ్యాంక్ మీద పడిపోయారు, పక్కనే అసలు మెయిన్ రోడ్డు మీద. ఓకే. ఇప్పుడు అది లోపలికి బిల్డింగ్ కట్టి అక్కడ లోపలికి వెళ్ళింది అనుకుంటా. అంటే నేను అప్పుడు క్యాష్లో ఉండేవాడిని. బ్రాంచ్ మేనేజర్ పిలిచివన్నీ, నువ్వు ఈ గొడవ వింటారా బాబు, క్యాష్లో ఉన్నావు, నేను పోని గొడవలు అవుతాయని వెనకాల కూర్చోబెట్టాడు నన్ను. ఆయన చూపించాలని మళ్ళీ ఎమ్మడబడేవారు. అప్పుడు నా యూనియన్ వాళ్ళు గొడవ చేసి పక్కన ట్రాన్స్ఫర్ ఇప్పించి హెడ్ ఆఫీస్కి మళ్ళీ పిలిపించుకున్నారు. అక్కడ పని చేయించాను. అక్కడ లోపలికి ఎవరు పెద్ద రారు కదా. అదే, ఇది ఇక్కడంటే థియేటర్ పక్కనే ఉంది కాబట్టి ప్రాబ్లం. పక్కన బాగా ఆనుకునే ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ అంటే ఇక అదే పొద్దున్నే ఇక మిడ్ నైట్ స్టార్ అనుకో. ఇక అదే ఓవర్ నైట్ స్టార్. ఇక పొద్దు నుంచి ఇక రోడ్డు మీద తిరగలేను, బయటకు వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేము. అది ఏమిటో ఇక అది ఆ సినిమా అంత విజయం అన్నమాట రామోజీరావు గారిది. అవును అవును. అసలు ఇక తట్టుకోలేకపోయారు. ఇక అక్కడి నుంచి ఏమిటంటే తెల్లారేటప్పటికి ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా విమానం లేకపోతే ట్రైన్ తప్ప, లేకపోతే ఫ్లైటే ప్రయాణం. అలా సాగింది. ఓకే. కాదు, అప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ దాదాపుగా మహామహులు అందరూ ఉన్నారు. రావుగోపాల్ గారు ఉన్నారు, కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు, గొల్పూడి మారుతి గారు ఉన్నారు. అందరూ మంచి భూమిలో ఉన్నారు. నూతన్ ప్రసాద్ గారు, ఆయన లేకుండా సినిమావి లేదు. నూతన్ ప్రసాద్. అలాంటి కాంపిటీషన్ని మీరు ఏ విధంగా అసలు తట్టుకుని మీరు నిలబడగలిగారండి ఇండస్ట్రీలో? నిజంగా చెప్పాలంటే నాకు అసలు బ్రెయిన్లో ఆలోచన ఏమీ లేదండి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఎత్తుకబురు అనుకుంటారు. ఆ ఆలోచన వచ్చేటువంటి టైం కూడా ఉండేది కాదు. ఇక రాను ఎంత బిజీ అయిపోయానంటే
రోజుకి 20 గంటలు మినిమం పని చేయటం, ఉమ్, కారులోనే నిద్రపోవటం, ఉమ్, ట్రైన్ ఎడితే ట్రైన్లో నిద్రపోవడం తప్ప ఉమ్, లేదు. ఇక చాలా ఇబ్బంది పడేవాడిని. ఉమ్, నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది. ఉమ్, ఒక 9 రోజులు 10 రోజులు మొత్తం ఉమ్. రోజుకు 3 స్టేట్లో పనిచేశాను. అబ్బా. పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం చెన్నై, ఇప్పుడు చెన్నై కదా, అప్పుడు మద్రాసు, అప్పుడు మద్రాస్. రాత్రికి బెంగళూరు. ఉమ్, మళ్ళీ మిడ్ నైట్ ఫ్లైట్ బయలుదేరి హైదరాబాద్ దిగటం, ఎయిర్పోర్ట్లోనే స్నానం కానీ చేయటం. ఉమ్. అక్కడ ఎయిర్పోర్ట్లో స్నానం, విఐపి లాంజ్ ఉంటుంది కదా. అవును. అంటే అప్పుడు ఇంత అదే ఇంత ముమ్మరంగా లేదు కదా. సెక్యూరిటీ అది లేదు, సెక్యూరిటీ లేదు, మీడియా పబ్లిక్ క్రేజ్ కూడా అంత లేదు అప్పుడు. అసలు ఈ ఎక్కడ ఉన్నాయి? అవునండి. ఈ ఛానల్ ఏమైనా లేవు కదా. అవును. సరే అక్కడే స్నానం చేసి మళ్ళీ ఇక్కడ షూటింగ్, మళ్ళీ ఇలా నాకు ఆశ్చర్యం వేసింది. ఉమ్, ఇంట్లో అందరూ తిట్టం కూడా మొదలెట్టారు. ఎందుకు వచ్చింది ఈ తలకాయ నొప్పి, భోజనానికి కూడా టైం లేకుండా అనేది. ఉమ్, సరే ఇక ఆ టైము అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి అందరితో అంటుండేవాడిని. ఉమ్, మొన్న మధ్యన చచ్చిపోయాడు పాపం వేణు అని కమెడియన్, వేణుమాధవ్. వేణుమాధవ్. ఉమ్, వాడు ఓ రోజు చికాకు పడుతున్నాడు. ఉమ్, ఏంటి అది వాటి ఇది ఎవడు చేస్తాడు ఇది, ఉమ్, ఏంటి బాబాయ్ నేను ఎదుర్కొంటూ ఉన్నా, ఉమ్, ఏంటి బాబాయ్ నువ్వు మళ్ళీ కంటిన్యూ చేస్తాను, నువ్వు ఉన్నావు అని చెప్పి వాళ్ళు పిలుస్తున్నారు. ఇప్పటిదాకా షూటింగ్ చేసి వచ్చాను, 9 గంటలు చస్తుంటే ఇప్పుడు మళ్ళీ కావాలంటారు 2 గంటలు, ఎట్లా అది ఇది అని అరిచాడు. ఉమ్, నేను కూర్చోబెట్టి ఒక్క మాట చెప్పి, అరవబాక, ఉమ్, ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు, ఉమ్, ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు, ఉమ్. వాడి జీవితం వాడి చేతిలో ఉండదు. బాగుంది. నువ్వు సంపాదిస్తావు, తీసుకొస్తావు, కొంపలో పారేస్తావు. అది నీ అదృష్టం బాగుంటే బెళ్ళం బిడ్డలు జాగ్రత్త దాచుకుని దాన్ని ఇది చేసి భద్రంగా ఏదో వాడుకో, లేదంటే మీకు తెలియదేమో రకరకాలు పోతుంటాయి. ఉమ్, కాబట్టి అలా విసుక్కోబోక, ఉమ్, నువ్వు విసుక్కున్నా నీ మీద బ్యాడ్ వస్తుంది తప్ప నీ టైం బాగున్నంత వరకు నీకు ఈ బిజీ లేకుండా ఉండదు. ఉమ్, కాబట్టి అలా అనుభవకని అట్లాగా నాకు ఎప్పుడు అదే జ్ఞాపకం వస్తే అందరికీ అదే చెప్తా, టైం వస్తే టైం వద్దు, బీ కేర్ఫుల్. ఉమ్. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అయితే మీరు ఆ బిగినింగ్ డేస్లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి? మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా? బిగినింగు, ఓపెనింగు అట్లా రావడం ఉమ్, ఒక 2 ఏళ్ళ పాటు, 2-3 ఏళ్ళు ఉమ్, అలాగే జరిగింది బాగా బిజీగా. ఉమ్, మీకు తెలియదు ఏముంది, మీకు తెలిసే ఉంటుంది కదా, మండలాధీశుడు అని ఒక సినిమా చేయించాడు. ఉమ్, కృష్ణ గారును చచ్చిపోయాడు హనుమంతరావు గారు వాళ్ళు కూర్చొని ఉమ్, పట్టుబట్టి గొడవ చేసి 4 రోజులు ఏఆర్ఎస్ గార్డెన్లో నా బ్యాడ్లకు అప్పుడే ఆయన షూటింగు, నాది ఇంకో సినిమా 2 అదే ఏఆర్ఎస్ గార్డెన్లో మెడ్రాస్లో షూటింగ్. ఎవరిది? ఇంకొకరిది? నాది ఏదో సినిమా జ్ఞాపకం లేదు. ఎన్టీ రామారావుదా? లేదు, నేను మామూలుది. ఈయనది కృష్ణ గారు దాంట్లోనే. ఓకే, ఓకే. ఇద్దరం ఉన్నానని పిలవడం, ఉమ్, నాకు షార్ట్ ఖాళీ అయ్యేప్పుడల్లా కూర్చోబెట్టి మోరల్ క్లాసు, నా మాట విను, నువ్వు చెయ్యి, ఎంత పేరు వస్తుందో నీకు తెలియదు, అది ఇది అని గొడవ. కృష్ణ గారు. అప్పటికే సినిమా మొదలైంది, భానుమతి గారు కమిటీ అవటం ఇవన్నీ నాకు తెలిసి సాగుతుంది అంతా. ఆ డేట్లు చూసేవాడేమో గొడవ, ఆడేమో కృష్ణ గారి దగ్గర కొన్నాళ్ళు పని చేశాడు పద్మాలయాల్లో, జ్యోతి ప్రసాద్. వాడు ప్రొడక్షన్ మేనేజర్. చంపేస్తున్నారండి కృష్ణ గారు, నా మాట వినండి, చెయ్యండి, పర్లేదు, ఏమవుతుంది అది ఇది అని. నాకేమో భయం, ఎందుకు మనకి తలకాయ నొప్పి, కాంట్రవర్సీ అని, పైగా పెద్ద ఆయన మీద సినిమా, ముఖ్యమంత్రి. సరే అని చెప్పి భయపడి ఆగుతుంటే ఈ లోపల బ్యాంక్ నుంచి లెటర్స్ రావడం మొదలెట్టినాయి, చేస్తావా లేకపోతే రిజైన్ చేస్తావా, చేస్తా ఇలా అని. సరే అట్టాక వచ్చింది ఉద్యోగం గురించి, చేద్దాం, సక్సెస్ అయ్యాము ఓకే, లేదంటే మన ఉద్యోగం అనుకుంటుంది, మన బోధానికి కానీ నేను డిసైడ్ అయ్యా చివరికి. సరే కమిట్ అయ్యాను, అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. బెదవాడలో కూడా కొంచెం దెబ్బలు కూడా తిన్నాను ఆ సినిమాకి. ఎందుకు? అప్పుడు
ఖమ్మంలో సినిమా చేస్తున్నా, పిఎల్ నారాయణ డైరెక్టర్. ఊరేగింపు ఏదో సంథింగ్, ఊరేగింపు అదే సంథింగ్ ఏదో ఆ సినిమా చేస్తున్నాను. వాడు పిఎల్ ఊరే ఏమనుకోకరా, రేపు నీకు షూటింగ్ ఉండదు, సారీ అనవసరంగా వేస్ట్ చేస్తున్నా డేటు అన్నాడు. సర్లేరా, అమ్మాయి బెదవాళ్ళ కొత్తగా కాపురం పెట్టింది, వెళ్ళి చూసేస్తానన్నా. మంచి పని, ఇంకా దానికంటే ఇంకా శుభ్రంగా పోయిరా అన్నాడు. సరే అని పొద్దున్నే అప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ ఉండేది. అవునండి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ 1 గంట 2 గంటలకు ఉండి మళ్ళీ బయలుదేరేది తిరిగి. సరే దాంట్లో వెళ్ళేవాడు విజయవాడ అంతా రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు నాన్న హడావిడిగా ఉంది. తెలుగుదేశం హడావిడి అంతా. రామరారు ఆ ఊళ్ళో విశ్వబ్రాహ్మణులకి కళ్యాణ మండపం ఏదో ఉంటే దాన్ని ఓపెనింగ్కి వచ్చాడు. అప్పుడు పేపర్లో కూడా వచ్చింది, పూర్ణ కుంభంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెండి దాంతో అది ఆయన తీసుకుని వచ్చేసాడని పేపర్ అంతా చెప్పుకున్నారు జోక్గా. జోకో నిజమేదో సంథింగ్. నేను కంగారు పడుతూనే ఉన్నా, అయ్యా బాబోయ్ ఏదో ఈ జెండాలు ఇన్ని ఉన్నాయి, ఎట్లా నాయన ఏంటి అనుకుంటూనే ఉన్నాను. ట్రైన్ ఎలా దిగాలని దిగాను, దిక్క తప్పదు కదా. అవును. సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన ఒక పక్కన ఉంటున్నా, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చా. ఏంటంటే రామరారు వచ్చారు, వెళుతున్నారు అనేది. ఇదే కృష్ణాకి తిరిగిదానికి వెళ్ళాలి ఆయన. ఒకటే ప్లాట్ఫారం అయిపోయింది. చూశారు, రే కోటగాడు వచ్చాడు అని బెల్లమని మీద పడి నానా బీభత్సలే బూతులు గీతులు కొట్టారండి. ఒకడైతే ఇద్దరు ముగ్గురు పటపట వేసారు దెబ్బలు. అది నీచంగా ఉండని చెబితే ఒకడైతే ఇక్కడ కూర్చుని ప్యాంటు జిప్ కూడా తీసి కానీ నీకేంట్రా ఏమొచ్చిందో బేపను ఇలా బూతులు ఇష్టం చేయటం చేస్తుంటే ఏం చేయాలి అర్థం కాదు. చచ్చిపోతానేమని భయం. అదేలే. లక్కీగా అటు ఇటు దొల్లిగట్టు తప్పని తుడిగితే ఆ పక్క నుంచి పారిపోయా. బయటకు వచ్చి రిక్షా ఎక్కాను నుంచుని, ఓపెన్ టాప్ రిక్షా అంటే. సరే అందలేదు. ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మొత్తానికి పంపించారు. అలాగా బ్యాడ్ ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి చెప్తున్నా. అదే కాకపోతే నాకేంటంటే దానివల్ల సినిమాలు పోయినాయా భయం ఉండేది కాదు. ఎందుకంటే కృష్ణ గారు మంచి ఫామ్లో ఉన్నాడు అప్పుడు. నెలకు ఒక సినిమా రిలీజ్ ఇంచుమించు ఏదో సినిమా. అదేలే. ఆ సినిమాలు అన్నింటిలోనూ వేషాలు ఉండేవి నాకు. అదేలేండి. ఆయన వాళ్ళకి మారల్, మీరు మంచి నటుడు అవడమే కాకుండా మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా. ఆయన చెప్పకుండా అన్నింటిలోనూ ఉండేది. తర్వాత తెలిసేది ఏమైందంటే కృష్ణ గారు చెప్పారండి అని మామూలుగా అంటారు కదా. అలా నాకు అందువల్ల నాకు సినిమాల్లో వేషాలు లేవని బాధ లేదు. కాదు, ఇప్పుడు ఇలా మీరు దెబ్బలు తిన్నారు విజయవాడ స్టేషన్లో కృష్ణ గారికి తెలిసిందండి? కృష్ణ గారికి చెప్పారు ఎవరైనా? వచ్చిన తర్వాత కృష్ణ నవ్వుకుంటూ ఆయన ఏమైనా కొట్టారంట కదా ఆయనకి సరదా అవతరాలని ఇచ్చాను అంటే జోక్. అవును, ఆయన సినిమా పోయినా ఆయన అలాగే మాట్లాడేవాడు. అవును. దానికి ఒక ఉదాహరణ ఉంది. ఒక సినిమా రైతు బిడ్డ ఏదో సినిమాలో ఎదురుకుండా భరద్వాజ ఆఫీస్ ఉండేది ఎదురుకుండా, వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఎదురుకుండా ఇంట్లోనే. అక్కడ ఉండేది చిల్లర కళ్యాణం వాళ్ళు సినిమా తీస్తున్నారు. నా దగ్గర డేట్లకు వచ్చారు, 15 రోజులు ఎంతో కావాలని. డైరీ ఇది సంఘాన్ని చూపిస్తే ఖాళీ లేదు. ఏదో ఒక రోజు 2 రోజులు అంటే అడ్జస్ట్ అది లేదు. వాళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి ఎవరో మొత్తానికి కృష్ణ దొరకట్లేదండి కోట గారు, డేట్లు ప్రాబ్లం అట్టున్నా 3 లక్షలు అడుగుతున్నాడు అని చెప్పారట. 3 లక్షలు ఏంటి ఆయనకి అప్పుడే అని కృష్ణ గారు వాళ్ళు కోపం వచ్చి కృష్ణ గారు పక్కన ఫోన్ చేశాడు. పద్మాలయాలో కాస్ట్యూమ్ కృష్ణ బట్టలు కుట్టుకుంటూ అక్కడ ఉన్నాడు. బాగుంటాడు ఆయన లాక్ 2 నెలలు పట్టి వేయించారు. అతను వేస్తున్నంతసేపు కృష్ణ గారు నన్ను ప్రాణం తీస్తూనే ఉన్నాడు, జాగ్రత్త
పొట్టిగా ఉంటాడు, భలే ఉన్నాడు, వాడు చేస్తున్నాను, నవ్వు వచ్చేస్తుంది, వీళ్ళని అద్భుతంగా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నిన్ను చూసి సత్యనారాయణ గారు లేటబ్బా వణికారు, నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ వణకాల్సి వస్తుంది, అది ఇది వాళ్ళకంటే పౌరాణిక సినిమాలు అన్నీ ఉన్నాయి, నీకేమి లేవు, సోషల్ అది ఇది అని ఓ ఏడిపించేవాడు. ఏం చేస్తామండి ఇక నేను మేనకుండా ఊరుకునేవాడిని. డేట్లు లేవు కదా, ఏం చేయాలి, వాళ్ళకి కర్మ అట్లా చెప్పారు చేశారని మనకు తెలియదు కదా. అవును, ఇవన్నీ తర్వాత తెలిసింది. ఆ సినిమా తెనాల్లో చిట్టి అంటారే మహారాజు కొడుకు, అవును, తిరుపతి చిట్టి, వాడు డైరెక్షన్లో రైతు బిడ్డ ఏదో సినిమా చేస్తున్నా, అక్కడ ఈయన హీరో. రైతు భారతమా కాదు, రైతు బిడ్డ లాంటిది ఏదో. ఓకే ఓకే. సినిమా చేస్తుంటే కోట సినిమా పోయింది, ఫ్లాప్ అయింది, అట్టర్ ఫ్లాపు, వాళ్ళే రిలీజ్ ఆయనకి అక్కడ గుంటూరు దగ్గర షూటింగ్. నువ్వు ఉంటే బాగుండేది అన్నారా అందరూ, అక్కడ కాస్ట్యూమ్ కృష్ణ వేసాడు, మొత్తం పోయింది సినిమా అది అని ఆయన నవ్వుకుంటూ చెప్పాడు. ఏంటి మాట్లాడవేంటి అన్నాడు. నేను చెప్పాను, ఏముంది సార్, ఒక్కటే నాకు ఎప్పుడు నమ్మేది, 0 క్యాండిల్ బల్బుకి 100 క్యాండిల్ బల్బుకి హోల్డర్ ఒకటే, స్విచ్ చేసినప్పుడు దాని వెలుగు తెలుస్తుంది, ఎందుకంటే ఏం చెప్పాలి అని కృష్ణ గారికి చెప్పారా మీరు? కృష్ణ గారితో అన్నాను. ఆయన ఓ నవ్వు, దుప్పదేగా ఎక్కడ పుట్టొస్తాయని నీకు మాటలని. ఇట్టప్పుడు షూటింగ్ అప్పుడు కూడా జోకులు చెప్తుండేవాడిని కదా. అవును అవునవును, నాకు గుర్తుందండి. దాంట్లో పాపం ఆయన అందులో కొంచెం జోవియల్గా ఉంటాడు, చాలా జోవియల్ మనిషి, స్వాభావికంగానే బాగా మనిషి, ఆయన మంచి మనిషి. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా పర్సనల్గా బిహేవియర్ అది బయట అసలు చాలా సరదాగా ఉంటుంది, మంచి తేడా ఏముండదండి, ఎంత చాలా హ్యాపీ అందరితో. కొంచెం నటుడు బాగా మంచివాడు అంటే కొంచెం మంచి గౌరవం ఇచ్చి అభిమానిస్తారు, కొంచెం అభిమానం ఎక్కువ ఉండేది. అవును, అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా. అవునండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో మీకు ఇప్పుడు ఆ సినిమా ద్వారా జరిగింది, మళ్ళీ రామారావుతో మీకు సర్దుకుందండి తర్వాత రోజుల్లో, అంతేనా? అలాగ మళ్ళీ ఇంకెక్కడ కలయికగానే? అప్పుడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనుకుంటా సినిమా చేశాడు, ఆయన ఓన్గా తీశారు రామారావే. అవును, అదే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదని ఆయన బాడీ వీడు ఎందుకని ఓన్గా తీశారు. ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు, చెప్పి వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా ఆయన వచ్చారంటే 100 మహాత్ములు వస్తారు కదా. అవును కదా. 25 మంది పక్కన మంచి ఆజానుబాహు, పచ్చని డ్రెస్సు, సన్యాసిని, వచ్చేకు పోగు, కిర్రి కిర్రి కిర్రమంటూ చెప్పులు వేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రితం రోజు ఏంటంటే మద్రాసులో ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లాంటిది ఏదో పెద్ద మీటింగ్ జరిగింది. దానికి హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళారు, ప్రొడ్యూసర్లు అందరూ. ఓకే. అరే అందరూ ఇటు ఓళ్ళు ఉన్నారు, ఆయన అట్లా వస్తున్నారు, రామారావు వస్తున్నారు, ప్రతి ఒడు అటే చూస్తున్నారు. అట్లా నాకు ఎందుకు వచ్చిందో ఐడియా, కావాలన్నా సూట్ కేసు అక్కడ పెట్టి మన విజయ్ చంద్ర లేడు, అవును, అతనున్నాడు నా ముందు, మరి అతనికి గుర్తుందో లేదో, సూట్ కేసు అక్కడ పెట్టి ఒక్క నిమిషం సూట్ కేసు చూస్తుండ అన్న. ఏంటంటే బాత్రూమ్ అన్నాడు, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాను, వెళ్ళి రామారావుకి నమస్కారం సార్ అన్నాను. అంటే అందరూ అట్లా చూస్తున్నారు, అయిపోయారు ఎండి కొడుకు చంపేస్తాడు ఆయన. ఆయన కావాలన్నా ముందు అని గుర్తుపట్టాం బ్రదర్, విన్నాను మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అని విన్నాను, చూసారా కీప్ గుడ్ హెల్త్, చూసారా హెల్త్ బాగుండటం వల్ల ఇది భగవంతుడు ఇచ్చేది, మే గాడ్ బ్లెస్ యూ అని బలం తట్టాడు. టక్కుని కాళ్ళదండం పెట్టేశాను, వేసి వచ్చేసాను. వీళ్ళందరూ వేసినప్పుడు నన్ను అడిగిన వాళ్ళందరిలో చాలామందిని వేస్తున్నప్పుడు షూటింగ్ చూసి అబ్బా ఏం చేస్తున్నాడు రా అన్న వాళ్ళే. ఏం బుద్ధి ఉందో లేదు నీకు, సాచోటి పీస్తే ఏమయ్యేవాడివి, ఆయన మహానుభావుడు ఊరుకున్నాడు, ఆయన పర్సనల్ పీకే అంటున్నాడు, చెంప బయలుపోయి మొహం చచ్చేవాడివి అంటే మొదలెట్టారు. సరే విని విని 5 నిమిషాలు ఆగి, మీలాంటి దిక్కుమాలిన ముండాడుగులతో రోజు తినే దిట్లు ఓ దెబ్బ కొట్టాడు అనుకోండి, అకౌంట్ క్లోజ్ అయిపోతారా, అంతే కదా. అంతే.
వన్స్ ఫర్ ఆల్ అకౌంట్ సెటిల్ అయిపోయి అకౌంట్ సెటిల్ అయిపోద్ది, ఎవడు మాట్లాడ్డా అని అంటే అందరూ నీ గుండె దేరిన తర్వాత అని అందరు నన్ను తిట్టారు. తిట్టంటే నా మెచ్చుకోవడం అదేలేండి, ముండేవాడు కానీ అదే ఒక ఇన్సిడెంట్. తర్వాత మీరు ఇప్పుడు ఈ మండలాధీశుడు అవన్నీ అయిన తర్వాత మీకు ఒక మెయిన్ స్లాట్ అంటే అంతవరకు మీరు బాగా బిజీగా ఉన్న ప్రతిఘటన తర్వాత మీకు వచ్చిన పేరు ఆ టైంలో మన మోహన్ బాబు గారు ఒక సినిమా తీశారు రామారావుని పెట్టి, మేజర్ చంద్రకాంత్. దాంట్లో 3 రోజులు డేట్ అని చెప్పి 2500 చెక్ కూడా పంపించాడు మోహన్ బాబు గారు. అమ్మయ్య అనుకున్న మహానుభావుడితో వేషం దొరికిందిలే అని. అది పరుచూరు గోపాలకృష్ణ నేను వేయాలని చెప్పి లాక్కుని ఆయన వేసాడు. సో అలా మిస్ అయిపోయింది రామారావు. మిస్ అయిపోయింది. ఆయనతో ఒక్కడితేనే చేయలే నేను ఇండస్ట్రీలో. ఆయనతో నందే వాటి తీసుకున్నాను, అన్నీ తీయించుకున్నాను, ఆయన ఇచ్చారు, నేను కానీ యాక్ట్ చేయలేదు. ఓకే, కానీ మీరు రామారావు గారి తాలూకా సినిమా ప్రయాణం, ఆయన పాత్రలు కానీ లేకపోతే ఆయన రాజకీయ ప్రస్థానం కానీ టోటల్గా జీవితం మీకు చూస్తే మీరు ఒక సీనియర్ నటుడుగా, సరే ఎంతో కొంత మీకు పొలిటికల్ సాంగత్యం మీకు కూడా ఉంది కాబట్టి ఆయన మీద మీకు ఏమనిపిస్తుంది సార్ ఆయన గురించి మీరు తలుచుకున్నప్పుడు? ఒకటే మాట అండి, కారణజన్ముడు అంతే. మళ్ళా ఇంకో రామారావు పుడితే తప్ప ఎన్టీ రామారావు లేడీ, అంతకంటే పెద్ద మాట లేదు ఇక ఆయన గురించి. అవునండి, అవును. ఒక ఘంటసాల వెంకటేశ్వర గారు, ఒక ఎన్టీ రామారావు గారు, వాళ్ళంతా కారణజన్ములు. అవునండి, ఒకసారి పుడతారు. ఇంకే మళ్ళా ఘంటసాల లేడీ, అవును, రామారావు ఏది అది ఆ మాట అంటే మరి వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళకి కోపం రావచ్చేమో రామారావు. ఆయనక్కడ మహానుభావుడు, వాళ్ళే చెప్తారు కదా నాన్నగారు. అవును, బాలకృష్ణ గారు ఎప్పుడు ఆయన నోట్లో ఎప్పుడు నాన్నగారి పేరే ఉంటుంది, పేరే ఉంటుంది. తర్వాత డైలాగులు కూర్చుంటే ఆయన డైలాగ్ చెప్తుంటారు. అవును, కాబట్టి ఆయన ఇది అంటే కారణజన్ములు ఎందుకంటున్నానంటే ఒక్క వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి కడివడి పాలల్లో విరిగిపోవాలంటే ఒక్క ఉప్పు కడికి చాలన్నట్టుగా ఇంతమంది 1 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే మహానుభావుడు ఒక్కడు నిలబడి 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టి పట్టుదల బట్టి దేశమంతా తిరిగి ప్రపంచ ఖ్యాతిగా అంచాడు ఆ ఒక్క ఎలక్షన్తో. ఒక్కడు మర్చిపోయాడు. తర్వాత పక్కన చేరిన భజన సమాధానం పక్కన పెట్టింది. అవునండి, ఒకే ఒక్కడు. ఆయన లేకపోతే ఏముంది? ఏం లేదు, సినిమావే లేదు, తెలుగుదేశం అన్నదే లేదు, లేదు అసలు పార్టీ లేదు. ఆయన కదా పెట్టాడు. పైగా పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం అని. అనుభవుడు కారణజన్ముడు అంతే. ఇక అదేలేండి, ఇంకో రెండో పదం లేదు. మీకు సినిమా ఇండస్ట్రీలో బాగా చేయూతనిచ్చి అంటే మీ కెరీర్ స్టెబిలైజ్ అవడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అంతా మీ స్వయం కృషి మీ అదృష్టం మీద నడిచిందండి? ఇంచుమించు నాకు నా వాళ్ళు ఎవరు లేరండి అసలు. నాకు తెలిసిన డైరెక్టర్లు కానీ చుట్టంగా ఎవడు అసలు ఎవరు లేరు అసలు. అది అంతే. ఎందుకు జరిగింది అందరికీ రాదు, ఏదో ఉంది భగవంతుడు ఇచ్చిన దయ అంతే. ఆయన ప్రాప్తం ఆయన ఇచ్చింది తప్ప నేను గొప్ప అనుకుంటే నాశనం అయిపోతా. అదేలేండి. అలా అయితే ఇప్పుడు మరి మీరు అలాగ మీ అదృష్టవశాత్తు లేకపోతే మీ ప్రతిభ మీ కెరీర్ మీరు అలాగ నడిచింది, ఎవరు సపోర్ట్ లేకపోయినా ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు సవ్యంగా వినియోగించుకున్నాను అనుకుంటారండి ఎప్పుడైనా, లేకపోతే దాంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయా? అంటే ఏదన్నా 2 డేకులు ఎక్కువ తింటాం ఇలాంటివి తప్ప రెండో గొడవ లేదండి అసలు నాకు. యథార్థంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా, ఈ గెటప్లు ఉన్నటువంటి ఫోటోలు, మామూలు ఫోటోలు బోళ్ళు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏంటంటే ఈ చెక్కల మీద ఉండేవి 100 డేస్ ఇవన్నీ. అవును, కొంచెం చెదబట్టి పాడైపోయాడు. సరే మీకు తెలుసు కదా నాకు మా అబ్బాయి పోవటం. అవునండి, వాడు ఇవన్నీ కాస్త బాగున్న వాటి అన్నిటి ఫోటోలు తీసి ఇది చేయించి పెట్టాడు. అవునండి, 14 ఏళ్ళు ఇది పెట్టి 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు అలా ఉంది. అదేలేండి. అంటే లోటుపాట్లు మీరు ఏం ఫీల్ అవ్వట్లేదు? వెనకాతలకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నేను ఆ పొరపాటు చేశాను. పొరపాటు అంటే నాకు పనే ఉందండి.
ఇప్పుడు నాకు అంటే గొప్ప చెప్పడం కాదు, ఇప్పుడు నా పక్కన కనీసం ఒక 50 మందిన్న లేడీస్ వేసుంటారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళతో మాట్లాడటం అంటే షూటింగ్లో తప్ప అట్లాంటి గొడవలు నాకు అసలు ఆ గొడవలే లేవు. అది నేను నాటకాల దగ్గర నుంచి కూడా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది నాకు మా అన్నయ్య నేర్పినటువంటి విద్య. నా ఫస్ట్ గురువు మా అన్నయ్యే. రే తోటి కళాకారుడు ఎవరైనా సరే నిత్య చేసేవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కెరియర్ పాడైపోద్ది అనేవారు. ఊరికే మాట్లాడటానికి ఏమో జోకులు మీకు తెలియదు. అదే నేను ఎక్కడ కూర్చున్నా 10 మంది చేస్తారు. మీరు నిజంగా అలాగే ఉన్నారండి శ్రీరామచంద్రుడిలాగా? శ్రీరామచంద్ర సినిమాకి సంబంధించినంత వరకు అలాగే ఉన్నానండి. అవునా? మీరు నమ్మండి నమ్మకపోండి, కాన్ఫిడెన్స్ ప్రామిస్ చేస్తా. అంతేనా? ఎవరినైనా అడగండి. కాదే నేను అంటుంది ఎవరినైనా అడగండి. ఒక పాపులర్ స్టార్గా, అవును, అంటే మామూలు ఊరికి ఎల్లాడప్పకి ఏదో జూనియర్ ఆర్టిస్టులు ఆడలు కాదు, ఏదో 1-2 సినిమాలు చేయటం అది కాదు. నా పక్కన యాక్ట్ చేసినటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా, లేడీ ఆర్టిస్టులు, అవును, అది కాన్ఫిడెన్స్ చెప్పగలను. అంతేనా? ఓకే. బట్ మీరు ఒక విషయం మీరు గమనించారు, నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను మీ కెరీర్కి నేను డైరెక్ట్ విట్నెస్. కానీ చాలా కాంట్రవర్సీలు వచ్చేవి సార్ మీ మీద. ఎన్నండి బాబు, తాగుతూ షూటింగ్ చేసి డైరెక్టర్ కొట్టాడు, పక్క అమ్మాయిని ఏదో అన్నారండి, ఆ అమ్మాయి కొట్టింది, ఇలాంటి పుకార్లు ఎన్ని. తెల్లవాళ్ళు తాగుతాడు, వ్యభిచారాలు చేస్తాడు, తెగ తిరుగుతాడు, ఇవన్నీ ఎలా వచ్చేసారు అవన్నీ? ఏమండే వాళ్ళున్న చెట్టుకి గడ్డేస్తారండి, రాళ్ళు, కాయలున్న చెట్టుకే రాళ్ళు అంటారు, అట్లాగే అంతే అవి అని నేను అనుకుంటున్నా అంతే. ఓకే, నేనేం పెద్ద పరిస్థితులని కాదు, నాకు సినిమాకి సంబంధించినంత వరకు నా బిహేవియర్ అది. ఓకే, సినిమాల వరకు మీరు జాగ్రత్తగా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు? లేకపోతే ఎట్లా ఉంటుందండి కెరీర్ ఇది. ఓకే ఓకే సార్, ఒక మాట గుర్తుంచుకోండి, భగవంతుడు మనలో కూడా కొద్దో గొప్ప మంచి లేకపోతే ఆ పుల్లు ఇవ్వడు, అంతేలేండి, ఆ కెరీర్ ఇవ్వడు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆ 2 ఉన్నవాడే కోట. ఓకే, అది నేను గ్యారంటీగా ఒప్పుకుంటా. ఎంతమంది లేరండి మహానుభావులు. అంటే మీరు టాలెంట్ మీద షైన్ అయ్యాని అనుకోవట్లేదు ఎప్పుడు కూడా? ఆ టాలెంట్ ఇవ్వడం కూడా భగవంతుడి కృపే. అది కూడా అదృష్టంలో భాగం అంటారా? మరి కాదు, మరి నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు, అవును, నాతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు, ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు. మరి ఏది ఆవగింద ఉండబట్టే మీరు కొంతమంది, మీరు భరణి. కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను క్లియర్గా చెప్పగలను. ఓకే, అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఇవాళంటే ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ రోజుల్లో అయినా తోటి వాళ్ళన్నా అడుగుతారు కదా, అంటే రాత్రి ఏంటంటే జరిగిందంట అని, లేకపోతే ఆడుకొట్టాయంట, లేకపోతే ఇది అన్నారట, నిన్న తాగి వెళ్ళామంటే ఇట్లాంటివి అడుగుతారు కదా. అవును, రోజు వాళ్ళని చెప్పండి, చర్చ అయితే జరుగుతుంది కదా. జరుగుతుంది, అవును. ఒకసారి మాత్రం పర్లేదు అనుకుంటాను, చెప్పండి, అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు. ఏం పర్లేదు, ఏముంటుంది, ప్రతిదీ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. ఓ రోజు మధ్యాహ్నం దాకా నీకు షూటింగ్ లేదన్నారు, సరే అని చెప్పి ఖాళీ అని కూర్చున్నా. పాపం చచ్చిపోయినాడు MS నారాయణ. ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ అది ఖాళీ లేదు అంటారంటే, రండి అన్నాడు. సరే అని చెప్పి ఇద్దరం కలిసి కాసేపు మందేసి అనుకోకుండా కవర్ చేశారు షూటింగ్కి. చిరంజీవి గారు క్యాకులు ఇచ్చాడు, బుద్ధి లేదు వెళ్ళండి, ఇంత క్యారియర్ ఉన్నవాడు నీకు పాలు పుడతాయి రావడం ఏంటని ఇట్లా. మరి నిజమే కదా, తప్పు కదా. ఏ సినిమా అండి అది? జ్ఞాపకం లేదు నాకు. చిరంజీవి గారి కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను. బట్ ఆయనకి తెలిసి కేకలేసారా మీ మీద? కేకలేసారు అనుకుంటా, అట్లాంటిది అది మొత్తానికి ఆయన కేకలేయడం జరిగింది. అంటే మంచిగా, అదేలేండి, మంచి ఆర్టిస్ట్ నువ్వు, కెరీర్ పాడవుతుంది, ఏంటిది
10 మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అని కేకలేశాడు. అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పింది. అంటే మొదటి నుంచి బాగా మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? అటాచ్మెంట్ నేను ఎవరి వెళ్ళకి వెళ్ళనండి. నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు. ఏదన్నా ఫంక్షన్స్కి ఎవరన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళటం, లేకపోతే నాకు ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళడం అంతే తప్ప నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను. కాదు చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చరు. నేను కెమెరా ముందు నుంచింది ఫస్ట్ ప్రాణం ఖరీదు. మీరు? నేను. వాసు గారు డైరెక్టర్. అవును, కే వాసు డైరెక్టర్. మనం పోయారు కదా. అవునండి. ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు. అవును. తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు అంతవరకు తెలియదు. రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒక రోజు సాయంకాలం పూట 7 గంటల వేళ ఒక టేప్ రికార్డులు కదా అప్పుడు మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా. వరండాలో అయిన చిరంజీవి గారు మెడలో ఆర్టిన్ మార్కు ఆంజనేయ బెల్ట్ ఉంటుంది, చైన్, ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైవర్ లాంటిది వేసి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఇంటర్ బాబు ఇది అనుకున్నా. అప్పుడు చూసా ఆయన్ని మొట్టమొదటిసారి చూసింది అది. అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు. ఓకే. అప్పటి నుంచి ఆ తర్వాత ఆ సినిమాలో అప్పుడప్పుడు మాట్లాడడం, తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలంటే అలాగా ఆయన అంటాం. సరే దానితో వేషాలు అవును రావటం. చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆయనతో కాంబినేషన్స్. ఫస్ట్ ఆయనకి ఆపోజిట్ ఫిల్మ్ చేసింది ఫస్ట్ పిక్చర్ 786, ఖైదీ నెంబర్ 786. ఆయనకి ఆపోజిట్ చేసింది. ఓకే. దానికి కూడా చాలా సెలెక్షన్, వ్యవహారం, ట్రస్ట్ చేస్తూ చిరంజీవి గారు అందరూ చూడటం, ఇది ఓకే చేసుకోవడం. ఓకే. అంటే దానికి ఇంకొకరిని ఎవరినైనా అనుకుని మీరు వచ్చారా లేకపోతే మీరు? ఆ విషయాలు నాకేం తెలియదు. ఓకే. మొత్తానికి ఓకే. బట్ మీరు ఒక్కసారి మీ కెరీర్ని కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా లాంగ్ కెరీరు, చాలా గ్లోరియస్ కెరీర్ మీది. అంటే కోట లేనిదే సినిమాని ప్లాన్ చేసుకోలేదు ఎవరు, నాకు తెలుసు ఆ విషయం. శత్రువు సినిమా మీకు చాలా పెద్ద బ్రేక్ కోడి రామకృష్ణ గారి ద్వారా. అవునండి. శత్రువు క్యారెక్టర్ ఆఫ్ ది డికేడ్ అది బయటకు చూసేది కూడా వచ్చేసింది. బయట కూడా మాట్లాడుకోవడమే ఆ కేక. అవును. ఇప్పుడు ఏదైనా కార్డ్స్ ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి, పేక మొక్కేయలేదు, బా తొందరగా మొక్కారా బాబు చంపేస్తాడండి వీడు, ఇలాగా ఒరిజినల్ గా మాట్లాడేది. ఈ హోటల్లో జలపాతాలు ఎవడు పెట్టాడు రా బాబు అని ఇలాగా, ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అని దాన్ని అలా అది మామూలు జనజీవితంలోకి వచ్చేసింది ఆ మాట. వచ్చేసిందండి. చాలా మీరు ఒక మంచి మాట చెప్తానండి, ఇన్ని వేషాలు ఇలా కనపడుతున్నాయి కదా, ఒక్క వేషం కూడా ఒకరోజు ముందు పిలిచి నాకు చెప్పింది ఒక్క వేషం లేదండి. నిజంగా భగవంతుడు ఎంత ఎలాంటి మరి జీవితం ఎలా ఇచ్చారు చూడండి. ఒక్క వేషం ఒక గంట ఎంత వెళ్ళటం, పక్కన కూర్చోండి ఇట్లా అనుకుంటున్నాం, కోటగారు మీకు కూడా ఏమైనా బ్రెయిన్లో ఏదైనా ఉంటే చెప్పండి, బాగుంటే పెట్టేద్దాం ఇరికిద్దామని ఇంప్రూవైజేషన్ చేసుకోవడం తప్ప వెళ్ళిపోవడం. అంటే మీరు ఒక అంటే నేను ఎందుకంటే ఇంకో ఎంత చెప్తాను నేను, కొన్ని సినిమాలు పేర్లు చెప్పకూడదు, పైవాడి డైలాగు కిందవాడి డైలాగు ఉండేది, మధ్యలో కోట లేకపోతే క్యారెక్టర్ పేరు ఉండేది కదా, కోట చూసుకుంటాడని రాసేవారు. అది డైలాగ్ మీది. అక్కడ డైలాగ్ అదే కోట చూసుకుంటాడు అన్నది మీ డైలాగ్. మీరు వచ్చి ఫిల్ చేసుకోవాలి, ఫిల్ అప్ ది బ్యాంక్స్. అంటే పెద్ద పెద్ద వాళ్ళ చిరంజీవి గారు హీరో అలాంటి సినిమాలు కాదు, ఒక మీడియం రేంజ్ సినిమాలు ఉంటాయి కదా. అవును, మీడియం రేంజ్. మీరు మీ కెరీర్లో సరే కాదు, నన్ను ఎప్పుడన్నా ఒక 5-6 సినిమాలకు మాత్రం ముందు పిలిచి మాట్లాడారండి. అది ఏంటంటే బట్టతల అయ్యిండ్రా చూడండి, న్యాచురల్ జంజాల గారి సినిమా వాటిలో బట్టతల. అవును, జయకృష్ణ గారు వాళ్ళు అంటే యాక్చువల్ చేయించారు
క్రాఫ్ అలా భర్తల్లాగా. మాకు న్యాచురల్ కావాలండి విగ్గులు పెట్టాను. అప్పుడు పిలిచి ఏమేమి సినిమాలు ఉన్నాయి ఏంటి, ఎక్కడ గ్యాప్ వస్తుంది మీకు ఏంటి ఆలోచన చేసేవారు. ఓ 3-4 సినిమాలు అంటారు. జంజాల్ గారు అంటే ఇప్పుడు నిన్న మొన్న ఎప్పుడో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన అక్షరాలు 3 లక్షలు సంపాదించారు ఏదో ఒక స్టేట్మెంట్. మీరు జంజాల్ గారి సినిమాలంతా ఒక వరవడి, తర్వాత మీరు చేసిన ఇప్పుడు కోడి రామకృష్ణ గారు శత్రువు, ఈ కమర్షియల్ ఓరియంటేషన్ అంతా ఇంకో పద్ధతి. ఈ రెండిట్లోని దేన్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు సార్? జంజాల్ గారి స్కూల్నా లేకపోతే ఈ కమర్షియల్ స్కూల్నా? అంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు అలాగనే కమర్షియల్ సినిమా, మామూలు జంజాల్ గారి సినిమా, ఆ తేడా ఎప్పుడు ఉంటుంది కదా. అది ఏది ఇష్టపడతారో మీకు కూడా తెలుసు. దేనిలో కంఫర్టబుల్ గా ఉన్నారు మీరు అని అడుగుతున్నారు. కంఫర్టబుల్ అంటే జంజాల్ గారి సినిమా. జంజాల్ గారి సినిమా మేకప్లు ఉండవు, ఒరే ఉన్నా కానీ మామూలుగా ఈ బ్లాక్నెస్ కనపడకుండా ఏదో చిన్న బేస్మెంట్ విగిలు ఉండవు. అవును, ఆ బట్టలు మామూలుగా ఉంటాయి. ఓ డైలాగులు ఉంటాయి సినిమా నిండా. ఓ డైలాగ్ మాత్రం కంపల్సరీ. సీన్కి 10 పేజీలు డైలాగులు ఉంటాయి. ఒక్కొక్కటి 1.5 పేజీ డైలాగ్ ఉంటుంది. అవును. అసలు గొప్ప విశేషం ఏంటంటేనండి, సీన్ ఆయన చదువుతూ చెప్తాడు. ఆయన చదువుతుంటే మన నవ్వు వచ్చేస్తుంటది. ఆయన పెద్ద యాక్టర్ అండి. అవును, నాకు తెలుసు. డైలాగు, డిక్షన్, వ్యవహారం. అవును. 4 క్యారెక్టర్ల సీన్ అనుకోండి, నలుగురికి భాష డైలాగ్ డిక్షన్ ఆయనే చెప్పించేవాడు చదివేటప్పుడు. సో ఇక చేసేవాడికి పెద్ద ఇబ్బంది ఉండదు. అదేలేండి, దాన్ని అడాప్ట్ చేసుకోవడమే కదా విని. అలా కొన్ని ఏంటంటే అలాగే కోట చూసుకుంటాడని. ఇలాగ నిజం చెప్పాలంటేనండి, జంజాల గారి సినిమాల్ని కామెడీ అని కావాలి అనలేం, హాస్యం అంటాం. జంజాల గారి సినిమాలకి హాస్యం అంటాం, వినోదం. హాస్యం అనే మాటే వస్తుంది, ఓకే, కామెడీ అని రాదు. అవును. ఇప్పుడు ఏంటంటే ప్రతివాడు కమెడియన్ అంటారు. ఇది కామెడీ, అది హాస్యం. ఓకే. బట్ ఆయన తర్వాత ఆయనలో గొప్పతనం ఏంటంటే అక్షరం 3 లక్షలు సంపాదించాను. ఎందుకన్నానంటే ఆవిడ పేరు అన్నపూర్ణ, ఆయన బాగా కమ్మగా వండి పెడుతుంది. బాలుగారు, నేను చాలామంది చాలాసార్లు కలిసి వ్యవహారంలో కూర్చొని కాసేపు భోజనం చేయటం వ్యవహారం చాలాసార్లు. పట్టుదలగానే అరే గట్టిగా రసం సాంబార్తో పాటు ఇంకో లిక్విడ్ కూడా మజ్జిగ పులుసులాగా కాల్షియం కమ్మగా ఉండదు, మామూలుగా ఉండదండి భోజనం. అంత బాగుండేది. రాత్రి మగళ్ళు ఎప్పుడైనా ఖాళీ ఉంటే పిలిచేవాడు. వెళ్ళిపోవడం ఆయన పిలిచాడంటే. బాలుగారు, మీరు బాలుగారు అంటే అలా బాలుగారు కూడా వచ్చేవాడు అప్పుడప్పుడు. అదేలేండి చెప్తున్నా. ఆయన ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు ఫోన్ చేయడం, ఎరా ఖాళీగా రా ఇంకా గజమా కానీ కబుర్లు. ఆయన ఎందుకంటే నాకు నచ్చేది అలా భోజనం చేసాం. ఆయన అక్షరం నిజంగానండి. ఆయన రచనలో 2 ముక్కలు చెప్తాను. అక్షరంలో అమ్మతనం ఉంటుంది ఆయన రచనలో. ప్రతి అక్షరంలోనూ మదర్ టంగ్ అన్నట్టుగా ఉంటుందండి. అదేలేండి. భాష పడికట్టు మాటలు ఉంటాయి. పదప్రయోగం తెలుగు భాష ఎంత కమ్మగా ఉంటుందని అనిపిస్తుంది. ఎంత గొప్పదంటే సీన్లో, ఆ సినిమా పేరు నీకు నాకు పెళ్ళి అంట అనుకుంటా, రత్నాసాగర్ గారు గంగా భాగీరథి సమానరాలు వేషం వేసింది. డైలీ పాపం ఆవిడ కూడా చేయించుకుని నేను బట్ట వ్యవహారం. వాళ్ళు కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్ల ప్రకారం 40 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు లవర్స్. కపర్ది అనే క్యారెక్టర్. కపర్ది అని, మీ పేరు కపర్ది. ఊరికి ఇరిటేట్ అవుతుంటాడు. అవును. అదేంటంటే కామెడీ. వాళ్ళిద్దరూ పారిపోతామని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతాం. డైలాగ్ రూపాయన వస్తుంది. వెళదామని వస్తే వీడికి మన రైల్వే గేట్ వస్తే బస్సు అవుతుంది. వీడికి లఘుశంక వచ్చి పూర్తి చేసుకొస్తాను అన్నారు. అంటే ఇప్పట్లాగా మనకి వాష్రూమ్లో లేవు కదా. అవును. ఇక్కడ తుప్పల్లోకి ఎక్కడికో పోతాడు. వీడు తిరిగి వచ్చాడు కూడా గేటు తీస్తారు, బస్సు వెళ్ళిపోతుంది. అట్ట విడిపోతాడు. ఆ విడిపోయిన వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత కలుస్తారు. అంటే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు. కామెడీ చూడండి. అందుకే ఆయన హాస్యం అందించి ఓ మంచి మాట చెప్తారు.
మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అప్పుడు అట్ట చేశాడు, దేవుడు అట్ట చేశాడు కబుర్లు చెప్పుకుంటూ గబాల మధ్యలో అడుగుతాడు అన్నమాట. జనరల్గా రచన జరిగి మీ హస్బెండ్ ఎప్పుడు పోయాడు, మీ భర్త ఎప్పుడు పోయాడు, లేకపోతే నీ వైద్యం ఎప్పుడు వచ్చింది, ఇలా ఉంటాయి కదా. ఆయన వాడతాడండి పదం, ఎంత గొప్ప పదం అంటే మాట్లాడుతూ అన్నట్టు నీ కళ తప్పి ఎన్నాళ్ళు అయిందంటాడు. కళ తప్పి నీ కళ తప్పి ఎన్నాళ్ళు అయింది, భర్త పోయి ఎన్నాళ్ళు అయిందని కానీ వైద్యం ఎప్పుడు వచ్చింది కానీ ఏముండదు. అదే మరి నీ కళ తప్పి. అంత మంచి మాట. ఆ తెలుగుదనం అండి. అదే మీరు అమ్మదనం అన్నారు కదా, అందుకు పడిపోయేది ఎవరైనా. ఆ క్యారెక్టర్ నా నోటంటే వస్తుంది ఆ మాట. ఆ రోజుల్లో నేను ఎన్నిసార్లు తెలుసుకున్నాను. అందుకనే అప్పటి నుంచి నాకు ఆయనంటే నాకు తెలుగుదనాన్ని వాడతారండి. అదే తెలుగు మాటలు, తెలుగు నానుడులు, తెలుగు పడికట్టులు, మన ఇళ్లలో వ్యావహారికంగా మాట్లాడుకునే మాటలు, ఆ తిట్లు, గ్రామీణ వాతావరణంలో తిట్లు. హైహై నాయక అని వచ్చిన మంచి దాంట్లో సూర్యకాంతం గారు అచ్చు బామ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అవును, మన ఇళ్లలో. అవును, ఏడుసేల వేద హాయ్ అని ఇట్లా మాట్లాడుకుంటారు. అవును. చెప్తున్నా, ఇంకో సినిమాలో 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 55, 56 ఏళ్ళు వచ్చిన ఒక క్యారెక్టర్ వస్తుంది. అది నేనే వేసానండి. వస్తే అది పెళ్లి చూపులు జరుగుతాయి. అది ఆ అమ్మాయి తండ్రికి తెలియదు. ఆ అమ్మాయి తాతగారు ఆర్థిక ఇబ్బంది ఇది చేయలేడని చెప్పి ఫిక్స్ చేసి పెళ్ళిపోతారు. ఆ టైంలో వస్తాడు తండ్రి, చూస్తాడు, చూసి ఆశ్చర్యపోతాడు. రావయ్యారా కరెక్ట్ టైంకి వచ్చాను అంటే తాంబూలాలు పుచ్చుకుందాం అంటాడు మధ్యవర్తి. అంటే ఈయన అంటాడు, ఏదో మర్యాదలు తీర్చిన ఏదో చేసాం అయిపోయిందండి గృహస్థుగా. ఆ పిల్ల తండ్రి గారు 2 ముక్కలు చెప్పుకోవాలంటాడు. జనరల్గా రైటర్ పేజ్ డైలాగ్ రాస్తాడు. ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారా, నీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి, అది ఇది ఇట్లా ఏం పోయగలరా చిన్నపిల్లని చేసుకుని, ఇదే నీ కూతురు అయితే చేస్తే ఇట్లాంటి ఉంటాయి. అవునండి, 2 డైలాగులండి. ఆ రోజుల్లో 37-38 ఏళ్ళ క్రితం సినిమా. ఈ దేశంలో మర్యాదలు చేసేది అయిపోయిందండి. ఆ పిల్ల తండ్రి గారు 2 ముక్కలు మీతో చెప్పుకోవాలి. ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఆడపిల్లని కంటాం. ఆ పాపం చేసింది నేను, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకు వేయొద్దంట. చిన్న మాట, పేజీ డైలాగ్ 2 మాటలు చెప్పి 2 మాటల్లో చూడండి ఎంత ఎఫెక్ట్గా. అవును, ఆ పాపం చేసింది నేను, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకు వేయద్దు. కానీ మీరు ఇక్కడ ఒక విషయం మిస్ అవుతున్నారేమో అనిపించింది. జంజాల్ గారి సినిమాలన్నీ అద్భుతాలు, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పటికీ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఏదో చెప్పబోతున్నారు మీరు. చెప్పాను, అదే ఫినిషింగ్. హాస్యం అని ఎందుకు అంటున్నానంటే, జంజాల గారి హాస్యం ఎలా ఉంటుందంటే, ఇన్సిడెంట్లు ఎవరైనా ఎన్నేళ్ళ వాడైనా ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చెప్పుకోవచ్చు. అదేలేండి. ఇప్పుడు అట్ట కాదు, సినిమా ఎంటర్టైన్మెంటే వస్తుంది. ఇది ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అంటే అని. అన్నం ఏమైనా పక్కింటి వాళ్ళతో చూస్తామంటే కదా, ఎందుకన్నమాట వాడే చెప్తున్నాడు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని. అదేలేండి. అలా అంత డిఫరెన్స్ ఉంటుందండి. అవును, అప్పుడప్పుడు చెప్తుంటాను, అది తల్లిపాలతో సమానం జంజాల్ గారి హాస్యం, ఇది డబ్బా పాలతో సమానం. అదేలేండి. అయితే మీకు జంజాల్ గారి సినిమాలన్నీ ఒకే తర్వాత శత్రువుకి. అలా మహానుభావులు ఎంతోమంది, చాలామంది డైరెక్టర్లు చాలా గొప్ప గొప్ప వేషాలు వేయించారండి నాతో. శత్రువు, గణేష్ ఎలాంటి అయ్యో అంత మాట, తిరుపతి స్వామి, బ్రహ్మాండం, ఎంతోమంది చాలా మంచి వేషాలు వేయించారు. కానీ ఈవీవి సత్యనారాయణ నన్ను పిండేశాడు. అసలు ఒక వేషం కాదు, ఒక రకం కాదు, పిచ్చిగా పిండేశాడు. అంతే, నాలో ఉన్న మ్యాక్సిమం క్యాలిబర్ అంతా రాయించాడు. ఆ రుణం తీర్చుకోలేదు.
అదేలేండి, మీతోని రకరకాల క్యారెక్టర్లు చేంజ్ చేసాడు ఆయన. ఆయన 50 సినిమాలు అన్న తీసాడు. అవునండి. 3 సినిమాల్లో ఇంట్లోనూ డేట్లు కుదరక చేయలేదు. ఆ ఒక్కటి అడక్క సినిమా లేదండి. అవును. అది యాక్చువల్గా నాతో చేద్దామని ఎంత ట్రై చేశాడో. ఇది రావుగోపాలరావు క్యారెక్టర్. ఓకే. వైజాగ్లో షూటింగు. అవును. ఎక్కడ అడ్జస్ట్మెంట్ కుదరదు, కాంటు పట్టే నీ వల్ల కాదు చేయలేవయ్యా, వద్దులేని వద్దని గోపాలరావుని పెట్టారు. అప్పటికే పాపం ఆయన అనారోగ్యం బాగా అనారోగ్యంతో ఉన్నారు. మనకు అది తెలుస్తుంటుంది కూడా, తెలుస్తుంటుంది స్క్రీన్ మీద. అవును, అలాగా. కాబట్టి రావుగోపాలరావు కాబట్టి ఎంజాయ్ చేశారు అందరూ. అవునండి. అది ఆయన కాబట్టి ఇంకోటి చేస్తే ఆ వేషం పండదు, సినిమాకి డ్యామేజ్ అయి ఉంటుంది. ఈ పండదు, ఆయన వేషం పండపోతే ఇంకేముంది సినిమా. నా పెళ్ళింట్లో నా వేషం పన్నట్టు. అవును. అసలు ఆ రోజులు అహనా పెళ్ళంట చేసినప్పుడు ఎలా ఉండేదండి మీ క్యారెక్టరు, ఆ పిచ్చి క్యారెక్టర్, ఆ బస్ స్టాండ్ దగ్గర ఆ ప్రతిఘటన చేసిన తర్వాత వచ్చిందండి. అదే ప్రతిఘటన చేసిన కోట శ్రీనివాసరావు అనే నటుడు ఇందులో నీ క్యారెక్టరు ఏంటి అసలు ఆ క్యారెక్టరు అండి. ఆ వేషం చేసడానికి ఆ సినిమా తీసిన ఆ ఇంటి ఓనరు ఆయన తెలుగుదేశం ప్రెసిడెంట్ ఏదో కోట శ్రీనివాసరావు, ఆడైతే నేను అసలు ఏమని చెప్పి 4 రోజులు షూటింగ్ జరిగింది. అప్పుడు మానేశాడు. అప్పుడు ప్రొడ్యూసరు రామానాయుడు గారు ఆ సినిమా అట్లాంటిది ఏం కాదండి, ఈ సినిమా కాళ్ళు ఉంటుంది, నా మాట వినండి. ఒక రోజు చేసిన సినిమా మళ్ళీ చేయించాడు ఆయన కూర్చోబెట్టి. ఆయన అప్పుడు నమ్మి ఇచ్చాడు, కంటిన్యూ చేయించాడు. బంగ్లాదేశ్ సినిమా ఏమో అనుకున్నారు అనుకుని గొడవ. అసలు ఆ సినిమా అసలు ఎట్లా అసలు ఆయన అదే చెప్పేదండి. ఆయన ఊహలకి ఇది మనం పట్టుకోలేము. అదే మీతో పాటు దాదాపుగా వచ్చిన వాళ్ళే కదా సుత్తి వీరభద్రరావు గారు, సుత్తివేలు. అవునండి. మీతో పాటు దాదాపు వెళ్ళినప్పటికీ సుత్తి వీరభద్రరావు, వేలు బాగా సెటిల్ అయిపోయారు. బాగా ఫైల్లో ఉన్నారండి. మీరు వెనకాతలు వచ్చారనుకోండి కొంత లేట్గా, బట్ మీరు వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేసారా? నేను అంటే ఆక్యుపై చేశారా ఇది కాదు కానండి, మొత్తాన్ని వచ్చిన తర్వాత కొంచెం వీరభద్రరావు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది వేషాలు, ముఖ్యంగా జంజాల గారి వేషం. ఆ వేషాలు అడ్డం వల్ల పడేటప్పటికీ కొంచెం అదేనండి మీరు అన్నట్టుగా మీ నోటి మాట రకరకాలుగా మనం కామెడీ వెళ్ళని అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఉందండి. ఇప్పుడు అంటే డైరెక్టరు, రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అని రాసుకోవచ్చు. మీకు అక్కడ దాకా ఎందుకండి, ఆడువారి మాటలకు అర్థాలు వేర్లే. మంచి వెంకటేష్తో చేసిన సినిమా అసలు ఎంత. మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను, నీతో మాట్లాడినట్టు ఉంది ఆ సినిమా అంతా అన్నది నా వేషం అని. కొడుకుని కేకలేస్తుంటాను. అవును చెప్తున్నా. దానిలో డైలాగ్ ఉంది కదా, నేనంటే నీకు అంత ఇష్టం ఏంట్రా, పోయే ముందు డైలాగు, అది చాలా గొప్పగా ఉంటుంది ఆ సీన్. అవునండి. డైరెక్టర్ మహానుభావుడు, కుర్రాడు. అవునండి. అవును, చెప్తున్నానండి. ఎన్ని రకాలు, ఒకట రెండా, అదే ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని. అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్లో మీరు ఇందాక అన్నట్టుగా ఒకరోజు 3 రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంతా కార్ల మీద తిరిగి మీరు షూటింగ్లు చేయడం నాకు తెలుసు. మీరు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, 3 ఇన్విటబుల్స్, మీరు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, ముగ్గురు కూడా. మీ ముగ్గురు మధ్యన అంటే ఫస్ట్ క్వశ్చన్, మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు, అంత ఆక్యుపైడ్గా అసలు ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి? నిజంగానండి. నేను ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటాను. నేను కోల్పోయినవి 2 అండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి ఫ్యామిలీ లైఫ్, పిల్లలు చదువులు, వాళ్ళని చదువుతున్నాం, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు లేదా అసలు తెలియదు నాకు. అదృష్టం బాగుండి పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు. అది 4వ క్లాసు 5వ క్లాసు, అదేం చెప్పేది కాదు. పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు, చదువుకున్నారు, పెద్దవాళ్ళు ఉద్యోగాలు, అది వేరు. అదృష్టం. అది ఎంత లాస్ అయిపోయానండి. నెల 15 రోజులు 2 నెలలకి అట్లా చూసేవాడిని పిల్లల్ని.
బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు అవి బాగుంటాయంటే పిల్లలకని కొనుక్కొచ్చామని తీరా వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు. 2 ఏళ్ళు ఆడపిల్లలు మరీ ఫాస్ట్గా పెరుగుతారు. అవును, ఏడుపు వచ్చేది నాకు. ఆ రోజుల్లో 2000 పెట్టి కొనుక్కురావటం అంటే ఒక మాటల. అవును, అలాగా అదొకటి, అది మెయిన్ అండి. ఇప్పుడు ఏడుస్తున్నాను, ఎవ్వరు ఉండరు. మనవాళ్ళు ఇద్దరు, వాడు పోయాడు. మనవాళ్ళు చాలా బాగా చదువుతారన్న మనవాళ్ళు. అదే నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్, ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు, మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకు వాళ్ళు లేరు. ఇప్పుడు వాడు చూడండి, పొద్దున్న ఒకడు 6:30కి పోతాడు, ఇంకోటి 7:30, 8కి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు. వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు. అంటే వాడి మెరిట్లో యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్. ఓకే, 3rd ఇయర్ ఇప్పుడు 4th ఇయర్కి వస్తాడు. రెండో వాడేమో ఇంటర్మీడియట్ 2nd ఇయర్. వాడు మోస్ట్ బ్రిలియంట్స్ ఇద్దరు. అదేలేండి, మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను. ఇప్పుడు రెండోది బాధపడేది, ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నా. నాకు వాళ్ళంటే ప్రాణం నిజంగానండి. ఒక గంటన్నర కూడా ఉండలేను ఇంట్లో ఉంటే. నాకు ఇంకో పని లేదు ఇప్పుడు. నేను మా ఆవిడ ఇంకెవరు అంతే కదా. ఇప్పుడు ఏముంది, ఏదైనా ఇప్పుడు చేస్తున్నారండి 1-6 వేషాలు ఏమైనా వస్తున్నాయి. అడుగుతాను ముందు, మీరు బాబు అని క్లియర్గా చెప్తాను, ముందు కథ చెబుతుంది కానీ అని. మెట్లు ఎక్కడం దిగటం కష్టం, గబగబా నడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు, ఫ్యూ సెకండ్స్. అది పొజిషను, డైలాగ్ ఇలా మెమరీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నా ఫిజికల్గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది. మెట్లు ఎక్కడం దిగటం గబగబా చేయలేను. అలా స్టేబుల్గా కూర్చుని డైలాగ్ చెప్పేది గబాలు లేవాలంటే ఉన్నట్టుండి గబాలు లేచి కొట్టటాలు చేయటాలు పట్టాలు అవి చేయలేను. ఇప్పుడు కథ చెప్పు అంటాను. ఓకే, వాళ్ళకి అర్థమైపోద్ది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది, పెట్టచ్చో పెట్టకూడదని. అవునండి. ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి, నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను దగ్గర పెట్టలేంటే ఇప్పుడు చెప్తారు సార్ ముందు చెప్పచ్చు కదా అంటారు. ఆ మాట అనిపించి కూడా నాకు ఇంత తల కొట్టినట్టు ఉంటుంది. అంతే, మీరు ఇంత అనుభవజ్ఞుడైంది ఏం తప్ప ఉంది ఏదో భగవంతుడు ఇచ్చాడు. తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు, ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి. ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యిట్ట పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఇలాగే ఇంకా ఎవరిని అడిగితే 4 రూపాయలు. అవును, మీరు చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసు అండి. నేను ఆల్మోస్ట్ ఆర్టిస్టుల లెవెల్లోనే ఒక 7-8 లక్షలు ఖర్చు పెట్టి ఉంటానండి. లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసు నాకు. నా పర్సనల్గా మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలుసు. మీరు హెల్ప్ చేశారు. ఏదోనండి భగవంతుడు ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు, మీరు బాబు మోహన్, ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు మీరు అంటే ఆ రోజు ముగ్గురు ఉండేవాళ్ళం అండి. కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేవి. ఎందుకంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండేవాడు. మీరు అబ్జర్వ్ చేశారు, హీరో పక్కన సపోర్టింగ్ కమెడియన్ లాగా హీరో పక్కన ఉండేవాడు. మీదేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది. తర్వాత బాబుమోహన్ అటాచ్ అయ్యాడు, ఇద్దరం కలిసిపోయాం. బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది. అవునండి, ముగ్గురం కలిసి ఉన్నా ఏదైనా ఒక సినిమాలో 2 సీన్లు అట్లా ఉంటుంది తప్ప బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు దొరకలేదు. ఉండేవి కాదు. మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారండి? ఒక ఎస్వి రంగారావు గారు, ఒక నాగభూషణం గారు, ఆ సిరీస్లో కనుక మిమ్మల్ని తీసుకుంటే ఒక సత్యనారాయణ గారు, మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారు? దానికి సమాధానం ఒకటి చెప్పనండి. చెప్పండి. ఓ రోజు చాలా టైర్ అయిపోయానండి. ఆ రోజు బాగా ఒళ్ళంతా అలసిపోయినట్టు అయిపోయింది. మా అబ్బాయి వచ్చి పడుకునేవాడికి 11:30, 12 రాత్రి. ఈ రూమ్లోనే ఇక్కడే నేను ఇంట్లో కూర్చున్నాను, వాడు అట్ట కూర్చున్నాడు. తొందర పడుకోండి, పొద్దున్న 5 లేవాలి, బెంగళూరు వెళ్ళాలన్నాడు. ఏంట్రా మరి ఇవాళ ఏంటో బద్ధకంగా ఉందిరా, 2 గంటల నా నిద్ర లేకున్నట్టు చేస్తావు, ఫ్లైట్ అంటే 2-3 గంటల ముందు లేవాలి, ఎలా రా అబ్బాయి అనుకుంటున్నా అని అన్నా. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు.
నాకేం తెలియదురా అన్న. అదే మీ సక్సెస్ అన్నాడు. ఓకే, మీ గురించి మీకేం తెలియకపోవడమే మీ సక్సెస్ అన్నాడు. అది మీ దానికి సమాధానం. అదే మీరు చాలా తెలివితేటలుగా చెప్పారు దీన్ని. అది మంచి సందర్భమే అన్డౌటెడ్గా. ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా, మీ కాంబినేషన్స్ అన్ని నేను బాగా ఫాలో అయిన వాడిని. మీరు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, అందరినీ, ఈవి సత్యనారాయణ గారు రావడం, మళ్ళీ ఆయన కెరీర్ కూడా జారడం లాస్ట్ డేస్లో, ఇవన్నీ చూశాను నేను. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మీదంతా కూడా గుడ్డెద్దు చేతిలో పడిందని అలా వెళ్ళిపోతున్నారు, అంతే, వెళ్ళిపోయారు. మీ మీద మీకేమీ ప్రాపర్ ఇది లేదు. కానీ మీరు అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్ళి పేక కోసేసి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అవతల వాళ్ళు అది పట్టుకుని, బాబోయ్ కోట మమ్మల్ని ఎంత మాట అన్నాడు అసలు. ఏమండి, అడిగేవాళ్ళేమో ఎలా అడుగుతారు, కోటగారు జోక్ చెప్పండి, అమ్మి జోక్ చెప్పండి, అది మా సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చెప్పించుకుంటారు, ఆనందిస్తారు. మరి ఏమనాలను? ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నాను అనుకోండి, ఏమైనా కోట అసలు ఏంటి అట్ట కూర్చుని ఏమైనా అర్థం ఉందా, ఉన్న చోట ఇట్టగా అంటారు. ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటేనేమో. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది నా మాట. అవును, లౌక్యం లేదు. లౌక్యంగా అయితే చెప్పడం, చాటుకెళ్ళి మాట్లాడటానికి దరిద్రం ఉండదు నా దగ్గర. డైలాగ్ బాగా, ఇప్పుడు డైలాగ్ బాగా చెప్పలేదు, రాసాయంగా ఉందని చెప్పేసి. అవును, నేను అలాంటి చాలా సందర్భాలు నేను చూశాను లొకేషన్స్లో. మీరు అనడం, వాళ్ళు దాన్ని, అవన్నీ నేను చూశానండి. బట్ వాళ్ళు కూడా పాపం కోటగారు చెప్పారంటే ఏదో ఉంది విషయం అనుకుంటారు తప్ప, అంటే నేను పర్సనల్ క్యారెక్టర్ల గురించి పెద్ద మాట్లాడినండి. అంటే 10 మంది ముందు విమర్శించడం అట్టని చేయను. అదే మామూలుగా జోకులుగా ఉంటాయి. అదే గులాబీ వచ్చినప్పుడు వర్మ కృష్ణవంశీ హాబీ రెండు తీరేయని, గులాబీ సినిమా వచ్చినప్పుడు అవన్నీ బాగా పాపులర్ ఇండస్ట్రీలో. అది చెప్తున్నా నేను. అలాగే అడిగి చెప్పించుకుంటారు. గబ్బాలేమో కొంతమంది ఏమో నవ్వుకో. ఒక రోజున అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలో మర్రి చెట్టు ఉంది కదా, దాని కింద కూర్చేసి కూర్చునేవారు సాయంకాలం పూట, అప్పుడు మధ్యాహ్నం పొద్దున పూట. రోజు అక్కడ ఉంటే కోటారావు అని పిలిచారు, వెళ్ళే. పాపం మహానుభావుడు, ఎంత ఇష్టం. ఇద్దరు అని సినిమా ఒకటి రిలీజ్ అయింది. అవును, కోదండరామిరెడ్డి గారి దాంట్లో నాగార్జున, నాగేశ్వరరావు ఇద్దరు ఉంటారు. తాగొచ్చి మాట్లాడితే నాగేశ్వరరావు తాగుడు, నీకేం తెలుసు తాగుడు గురించి అని క్లాస్ పెడతాడు. అలా ఇంట్లో తల్లిదండ్రులు ఒరిజినల్ మాట్లాడుకున్నట్టు ఉంటాయి. ఆ సినిమా గురించి ఏంటి అనే ఉద్దేశం అన్నాడు. దాంట్లో నేను వెళ్ళను. ఏముంది చెప్పు సరదాగా, అందరూ అంటుంటారు వినాలి ముందు అన్నాడు. ఏముంది సార్ సినిమా, ఇద్దరు ఎలా ఉందని అడిగితే నిద్ర అన్నారన్న. చాలేదయా నీ లెవెల్కి చాలేదన్నాడు. బాగానే ఉంది కానీ చాలేదన్నాడు. చేతిలో మామిడి మండ ఒకటి చిన్నది పట్టుకుని ఇలా అనుకుంటూ మాట్లాడుతున్నాం. ఇది లెవెల్కి చాలలేదు అన్నాడు. ఏముంది సార్ కొంచెం బాధపడతారేమో అన్నాడు. పర్లేదు చెప్పు అన్నాడు. ఏం లేదండి, తాగొచ్చి మీతో మాట్లాడుతుంటాడు కదా, మీ ముందు ఎవడన్నా తాగుడు యాక్షన్ చేస్తే ఎవడన్నా నవ్వుతారు, మీరు ఎంత పాపులర్, ఇలాగే మాట్లాడి లెక్కరికి లిక్యూరికి తేడా తెలుసా అని ఏదో మీటింగ్ పెడతాడు ఆయన. ఇంటర్వ్యూలు అందరూ వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతున్నారు ఏంటి, సినిమా వాళ్ళు అది కదండి, వాళ్ళిద్దరూ ఏదో ఫాదర్ అండ్ సన్స్ ఫ్యామిలీ అఫైర్స్ మాట్లాడుకున్నారు, మనం వినటం బాగుండదని వచ్చేస్తున్నాం అన్నారు. అన్నా ఆ చిన్న మామిడి మనకి పేర్లు కొట్టి బయలు చెప్పా నవ్వుకున్నాడు. అలాగే చిరంజీవి గారు కూడా అలాగే. ఎందుకంటే చెప్పేది, నాగేశ్వరరావు ఒక ఫంక్షన్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. బ్రహ్మానందం గారు ఫంక్షన్ అది, ఆయనకి అభినందన లేదు. నాగేశ్వరరావు పెద్ద ఆయన చీఫ్ గెస్ట్ ఏదో మాట్లాడుతున్నా, ఎప్పుడు వెళ్ళలేదు. నాకు పద్మశ్రీ వచ్చినంత ఆనందం వేసింది ఆ రోజు, ఇప్పుడు కొన్నేళ్ల క్రితం. ఇక కోట గురించి ఏం చెప్తాం, బ్రహ్మానందం గారి గురించి కస్తూరి శివరాజు నుంచి అందరితో చూశాను, బ్రహ్మానందం గారి దాకా. అని ఆయన
బ్రహ్మాండం గురించి మంచిగా చెప్పడం మొదలెట్టాడు. ఉమ్. అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నాడు, ఈ కోట గురించి ఏం చెప్పాలి, ఒకటే ఒక మాట అండి, నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. అలాంటి మహానటుడు ఆ మాట అన్నా అంటే అక్కినేని నాగేశ్వరరావు అంతటి మహానటుడు నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారండి? నేను చెప్పాను కదండి, మీకు తెలియదు మీ గురించి యథార్థంగా భగవంతుడు సాక్షిగా అండి, ఇంతకంటే ఇక అబద్ధమే ఆడినా కానీ పాపమే అది. అదేలేండి. నేను ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్ బాగుందని 10 మంది చెప్తే ఓహో అక్కడ అన్నీ ఎప్పుడు చూసినప్పుడు ఓ సీన్ బాగా చేశానే అని అనుకుంటాను తప్ప నా అంత నటుడు లేడు, లేకపోతే నేను గొప్ప నటుండి చస్తే మీరు నమ్మండి నా మనసులోకి రాదు అది. అదేలేండి. అదే అందుకే మీరు ఇంత కెరీర్ ఇంతకాలం కొనసాగి ఏదైనా అనండి మీరు నిజం చెప్పాను. అదే ఆ తర్వాత మిమ్మల్ని చిరంజీవి గారు కూడా అడిగారు కదా, ఏదో నా మీద ఏదో జోక్ వేసావంటే చెప్పు నువ్వని. ఆయన మీద ఏం జోక్ స్టోర్పురం పోలీస్ స్టేషన్ మీద అదే 2 అరెస్ట్పురం పోలీస్ స్టేషన్ అన్నాను. అది కేఎస్ రామారావుతోనే అన్నాను. ఆయన కూడా దాకా ఇద్దరు ఉన్నాను విన్నారు. 2 అరెస్ట్పురం పోలీస్ స్టేషన్ ఎట్ట ఉంది అంటే 2 అరెస్ట్పురం పోలీస్ స్టేషన్ అంటే సరే నవ్వుకుంటారు కదా. అంతే అంతే నవ్వు. ఇప్పుడు ధైర్యం కూడా ఉండాలి ఆ మాట చెప్పడానికి. అలా చెప్పాలనే ధైర్యం ఉంది కదా అనేటువంటి మెంటాలిటీ అయితే మనం ఏం మాడుతున్నాం అవతలవాడికి తెలుసు, వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా. కానీ ఇప్పుడు మీరు ఇంత సాత్వికంగా ఇంత సహజ సిద్ధంగా మాట్లాడే ఒక పరిపూర్ణమైన వ్యక్తి, నటుడుగా కూడా అందరూ ఒప్పుకుంటారు. కానీ ఒక టైంలో ఇండస్ట్రీలో మీరు ఎవరినో చాలా పెద్ద వ్యక్తుల్ని సినిమా ఇండస్ట్రీలో దూషించారని, మిమ్మల్ని బాయ్కాట్ చేయాలని అందరూ నిర్ణయం తీసుకున్నారని, తర్వాత ఆ నిర్ణయం తీసుకున్న మర్నాడే మీరు గణేష్ సినిమాకి బుక్ అయ్యారని అప్పుడు ఆ టైంలో ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. ఇది నిజమేనా? నాకు తెలియదండి, నా నోటీసు రాలేదు. ఓకే, యథార్థంగా రాలేదు. ఎందుకు అనుకుంటారండి ఆర్టిస్ట్ కనపడుతుంటే? మీరు మంచి ఆర్టిస్టు, మీరు చేస్తేనే బాగుంటుంది అనుకుంటే రామారావు ఇప్పుడు రావు గోపాలరావును రామలింగ గారు అలవాట్లు తెలియవా? వాళ్ళు ఎంత జాగ్రత్తగా రాఘవేంద్ర గారు వాడేవారు షూటింగ్లో, ఏమంటారు? అవును. మరి శాటిలైట్ చేస్తే 3 పోద్ది, అలాగా ఎందులేప అనుకున్నట్టు అదేలేండి అవసరం ఉండొచ్చు. ఇప్పుడు తర్వాత ఏమో నా బిహేవియర్ అలా ఉందేమో, ఏం చెప్పగలను. అదే అప్పుడు బాగా చాలా హాట్ టాపిక్ నడిచింది. చాలా విన్నానండి నేను నా గురించి. ఏంటి విన్నారు ఒక్కటి చెప్పండి. అతి వరస్ట్. ఇందాక మీరు అన్నట్టుగా బాగా తాగుతాడు, బాగా తిరుగుతాడు, అదే ఉందిలేండి, కామన్ సినిమా యాక్టర్స్ కి ఊరికే కూడా అంటారు ఆ మాటలు. కానీ అది పెద్ద నాకు అంతకంటే నా మీద ఓకే ఏదో ఉన్నమాట మొహం మీద మాడతాడు, వెనక ముందు చూసుకోడు, ఆయన చెప్పదలుచుకుని చెప్తాడు, ఇవే తప్ప. అదేలేండి. అయితే మీరు ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా కనుక ఉంటే మీరు ఇంత సంపాదించలేకపోయేవారు, ఇంత పేరు ప్రతిష్టలు వచ్చేవి కావు. మీరు రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడైనా ఇండస్ట్రీలో డిమాండ్ చేయడం, దానివల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడడం అలాంటివి ఏమైనా జరిగాయండి? మీరు ఎప్పుడన్నా విన్నారా? అసలు వినలేదు కాబట్టి అడిగాను. అడగలేదు కాబట్టి మీరు అడిగారు నన్ను. ఎప్పుడు డబ్బు ఇస్తే కానీ డబ్బింగ్ చెప్తాను, నాకు ఇంత ఇస్తే కానీ చేయను చెప్పమని నన్ను ఎవరన్నా. సమ్మర్ వచ్చినప్పుడు మా ఆవిడ కరెంట్ లేకపోతే 4 చెక్కులు తీసి చేతికి ఇచ్చేది, విసురుకోండి, బౌన్స్ అని చెక్కులు. చెప్తున్నా ఇవన్నీ నాకు ఇప్పుడు కనుక తలుచుకుంటే ఆ రోజుల్లో ఉన్న మనీ వాల్యూకి కనీసం నాకు ఒక 30 lakhs దాకా రావాల్సి ఉంటుంది ఆ రోజు డినామినేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఇప్పుడు ఎంత అండి? ఏమో ఎంత ఉంటుందో, 3 crores ఉండొచ్చు. 10 రెట్లనే ఎక్కువ ఉంటుంది మినిమం. బాగా చాలామంది అండి. సార్ మీ కెరీర్లో ఒక 3 కోట్లు నష్టపోయారు అనమాట మీరు. ఏమండి అది పట్టించుకోలేదు కాబట్టి భగవంతుడు ఈ లైఫ్ ఇచ్చాడేమో. అదేలేండి. అయితే ఓకే, మీరు 30 లక్షలు చెక్కులు ఇచ్చి విసురుకోమని చెప్పేవారు ఆవిడని అన్నారు.
కానీ మీరు బాగా సక్సెస్ అయ్యి ఆర్థికంగా బాగా నిలదొక్కున్న తర్వాత మీ జీవితంలో మీరు ఫేస్ చేసిన సందర్భాలు తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? అరే నాకేమైనా కష్టం వచ్చిందనుకోండి బాధపడతా. అరే ఇంతమందికి సహాయం చేసాం, ఇంత చేసాం, భగవంతుడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఏం తప్పు చేయలేదే, నేను చెడిపోయిన వాళ్ళతో తిరిగానేమో కానీ నేను ఎవరిని చెడగొట్టలేదు అనే తత్వం నాది. నా బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. ఎంతమందికి నా ఫ్యామిలీ లైఫ్లో కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టాను. అది అంటే భగవంతుడు ఇవ్వబట్టి మనం ఖర్చు పెట్టామనుకో, ఖర్చు పెట్టాలని మనసు ఉండాలిగా. ఇచ్చినంత మాత్రం ఖర్చు పెట్టాలని లేదు కదా. చెప్తున్నా నేను అలాగా. జీవితం అంటుంటే ఫ్రెండ్ ఒకరు వచ్చి టెన్షన్గా ఉందిరా జీవితం అంటే ఏమిటో అని, అంటే జీవితం అంటూనే టెన్షన్ పడతా ఎందుకురా అన్న. అదేంటి అన్నాడు, దాంట్లోనే అర్థం ఉందన్న, జీవితం అనే పదంలోనే అర్థం కూడా ఉందన్న. అదేంటి అన్నాడు, రాయి తెలుస్తుందన్న. రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్న, 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చుకున్నాడు. జీవితం నేడు చివరికి శూన్యం. పెద్దలు మహానుభావులు పోతే పూర్ణం అంటారు, నాలంటే అబ్బాగుడు పోతే 0 అంటారు. తేడా. లైఫ్ చివరికి అందరం చేతులు కడుక్కుని పోవాల్సిందే. అంటే ఇప్పుడు మళ్ళీ మీరే అంత బాధ్యతగా మీరే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది, మీరే దగ్గరుండి అన్నీ చేసుకోవాల్సి వస్తుంది కదా ఈ ఏజ్లో, ఈ హెల్త్ కండిషన్స్లో. ఏంటి ఈ పదం? నార్మల్గా ఇంటి వ్యవహారాలు అవి నేనేం పెద్ద చూసేది లేని, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు చదువుకుంటున్నారు. నా అదృష్టం బాగుండి మంచి కోడలు. ఈ కోడల గురించి నేను చెప్పాలంటే అంతకంటే మంచి మాట లేదు. మంచి కోడలు దొరికింది, నాకు ఏ ప్రాబ్లం లేదు, చక్కగా చదువుకుంది. పిల్లలు మెరిటోరియస్గా చదువుతారు. దానికి కారణం నాకేమీ తెలియదు, నేను కానీ మా ఆవిడ కానీ కాదు, అంతా అమ్మాయే. చక్కగా పిల్లల్ని చదివించుకోవడం చేయటం అన్నీ అదొక అదృష్టం. లేకపోతే ఇదంతా ఎట్లా ఉంటుంది కదా మరి. సో ఆవిడ సముద్రాలు అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్లానే ఉంది. బయటికి ఏం ఊరికి ఎక్కడ పడితే అక్కడికి మాట్లాడటం చేయటం ఉండదు. అవును, తన పని తను దాన్ని ఏదైనా నాకు తెలియదు, అడుగుతాను, అమ్మాయి చూడాలి, చూస్తారు, చెప్తారు, అయిపోద్ది. తర్వాత ఈ మధ్య రోజుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చాలా పెద్ద దుమారం లేచింది. ఏమండి, పైగా మీరు చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషి. అసలు ఎందుకంటాను, నాకేం పని ఉంది, మరి ఎందుకు వచ్చిందంటారు? ఏదో మధ్యన అదే 100 years 100 సంవత్సరాలు రామారావు, ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు జరిగాయి కదా, దాంట్లో దాన్ని ఏమంటారు, జీవిత సాఫల్య ఏదో అది మొత్తానికి ఇచ్చారు. దానికి రామారావు ఫ్యామిలీ చాలామంది వచ్చారు. వారి పెద్దమ్మాయి గారు కూడా వచ్చి నన్ను పర్సనల్గా పలకరించడం, బాగున్నావు బాబు, మంచి యాక్టర్ అని దీవించడం చేయటం అన్నీ జరిగినాయి. అప్పుడు నన్ను మాట్లాడమంటే ఒక మాట చెప్పాను. ఇప్పుడు రామారావు గారు అదే కారణ జన్ముడు ఇవన్నీ మాట్లాడుతూ, ఆ రోజుల్లో రామారావు కానీ నాగేశ్వరరావు కానీ కృష్ణ గారు కానీ ఎవరైనా సరే రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో ఈ రోజుకు ఎవరికి తెలియదు. నిర్మాతలు కూడా పెద్ద సినిమాలు తీస్తే భారీ వర్ణ చిత్రం అనేవారు, అంతేగాని ఇంత ఖర్చు అయింది, ఇంత పెట్టామని ఎవరు చెప్పేవారు కాదు. ఇప్పుడు ఏమిటో సినిమా మొదలెట్టడం అనేసి మైక్ పట్టుకుని ప్రొడ్యూసరే చెప్పేస్తున్నారు, 300 కోట్లు అవుతుంది, 400 కోట్లు అవుతుంది, 4-5 ఎక్కువైనా పర్వాలేదని. కొంతమంది ఏదో రెమ్యునరేషన్ కొన్ని కోట్లు 100 కోట్లు తీసుకుంటున్నాం, 110 కోట్లు తీసుకున్నాం అని చెప్పడం. అలా తీసుకున్న వాళ్ళకి నెలకి రోజుకి 2-3 లక్షలు తీసుకున్నట్టు లెక్కే కదా. 2-3 కోట్లు 2-3 కోట్లు తీసుకున్నట్టే కదా లెక్క. ఆ ప్రాంతంలో కొంతమంది రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నారని కూడా చెప్పేస్తున్నారు. ఆ సినిమాలు పక్కన పెట్టండి, ఏదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఇచ్చినా తీసుకున్నా ఖర్చు పెట్టుకున్నా ఏంటంటే ఆ ట్యాక్సులు కట్టుకుంటారు. ఆ సినిమాలు ఆ గొడవ వదిలేయండి. కామన్గా నేను సలహా చెప్తున్నాను,
అని మా అసోసియేషన్ వారందరికీ కూడా నోట్ చేసుకోండి. గవర్నమెంట్కు లెటర్ రాయండి మన తరఫు నుంచి. ఏమని? భారీ సినిమాలు వాళ్ళు ట్యాక్సులు కట్టడం ఇవన్నీ పక్కన పెట్టేయండి. చిన్నవాళ్ళు నటులు బతకడం కష్టం అవుతుంది కాబట్టి 10 కోట్ల లోపల సినిమా ఎవరన్నా తీస్తే అది కూడా ఎవరు తీయాలి, ఎవరిని వేట మొత్తం తెలుగు నటీనటులు, తెలుగు సాంకేతిక నిపుణులు పనిచేసేవాళ్ళు. అంటే మరే భాష నటీనట్లు ఉండకుండా సాంకేతిక నిపుణులు ఉండకూడదు. మొత్తం తెలుగు వాళ్ళనే పెట్టుకుని నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసేవాళ్ళు అందరూ తెలుగు వాళ్ళనే పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లోనే తీసిన తెలుగు సినిమాకి ఇది వర్తిస్తుందండి. 10 కోట్ల లోపల సినిమా తీసిన వాళ్ళకి ఇప్పుడు మీకు గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు కదా, 25,000 కడుతున్నారు అనుకోండి. అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా మీరు క్యాష్ ఇవ్వద్దు ఎవరికి. నా సలహా ఏంటంటే 25,000 కట్టే బదులు 15,000 కట్టమనండి. 10,000 వాళ్ళకి దాంట్లో రాయితీలు ఇవ్వండి. అలాగే సినిమా థియేటరు, ఇలాంటి సినిమాలు ఆడిన థియేటర్లో వాళ్ళు 25,000 కడుతున్నాను, 10,000 15,000 తీసుకోండి కట్టమనండి. అలాంటి రాయితీలు ఇవ్వండి. తర్వాత గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్స్, లొకేషన్స్ ఏవైనా సరే ఉభయ రాష్ట్రాల్లో తీస్తే వాటికి మేము ఏమి రెంట్లు ఛార్జ్ చేయం, ఫ్రీగా ఇస్తాం, బాగా సహకరిస్తాం అని చెప్పి పెట్టండి. 10 కోట్ల సినిమా తీస్తే మంచి సినిమాలు అంటే అలాంటప్పుడు కొంతమంది చతుర్ముఖ పారాయణం టైటిల్ పెట్టి 2 గంటలు ప్యాక్ ఆడి 10 కోట్ల లోపల అయిపోయిందని డబ్బులు వస్తాయండి. అలాంటి వాడికి లేకుండా ఉండటం కోసం మీరే నిర్మాతల్లో ఒక నిర్మాత, మంచి నిర్మాతని మీ దృష్టిలో ఉన్నవాళ్ళు, అలాగే దర్శకుల్లో, రచయితల్లో, కెమెరామెన్లో, డాన్స్ డైరెక్టర్లో, ఫైటర్స్లో అలాగా ఒక కమిటీని ఫారం చేయండి సెలెక్ట్ చేసి. వీళ్ళు ఈ 10 కోట్లు అనుకున్న వాళ్ళు వాళ్ళ కథ వాళ్ళకి వినిపిస్తారు. వాళ్ళు అది విని అది 10 కోట్లలో సినిమా మంచి సినిమా అని సర్టిఫికెట్ ఇస్తారు. అలా సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలకి ఇవ్వండి. దానివల్ల ఏమవుతుంది, పెద్ద సినిమాల ద్వారా వాళ్ళకు వాళ్ళు పడ్డా చిన్న సినిమాలు వాళ్ళు అదే మనకి పూర్వం అదే 24 ప్రింట్లు ఆంధ్రప్రదేశ్లో చేస్తే 18% ట్యాక్స్ ఉండేది. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏదో రాయితీ 3 లక్షలు ఏదో రెమ్యూని ఏదో ఇచ్చేవారు. అవునండి. అవి కొంచెం కాంట్రవర్సీలు వచ్చి గొడవల వల్ల గొడవ ఆగిపోయింది. అలా అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఇది కూడా చెప్పాను, ఇలా ఉన్నాయి అవి అలాంటి లేకుండా క్యాష్ ఏమి ఇవ్వద్దు. వాళ్ళు సర్టిఫికేట్ దానివల్ల ఏమవుతుందంటే చిన్న సినిమాలు 25-30 రిలీజ్ అవుతాయి. సినిమా వస్తుంది. పెద్ద సినిమాలు ఆ దారి దాంట్లో వేషాలు వస్తే కూడా వేసుకుంటారు. ముందు మామూలుగా కాస్త వేషాలు లేక ఇబ్బంది పడే మూవీ ఆర్టిస్టుల మెంబర్లలో వాళ్ళకి నెల అయ్యేటప్పుడు 10-12 రోజులు పని దొరుకుతుంది. ఏదో హాయిగా సంపాదించుకుంటారు, విసిరి బట్టలు వేసుకుని చక్కగా సినిమా యాక్టర్లాగా దొరుకుతారు. గొడవ ఉండదు, టాలెంట్ ఎక్కడికి పోదు, పాడైపోదు. చెడాలు వాటిలో ఇవన్నీ వచ్చి పాడైపోతాయి. కాబట్టి సాయం చేయండి అని చెప్పి లెటర్ రాయండి. అందరూ హాయిగా బతుకుతారు అన్నాను. దాంట్లో నేనేంటంటే రోజుకు 2 కోట్లు తీసుకున్నాను కొంతమంది చెప్తున్నారు అన్నాను. అది పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారట మీటింగ్లో. అవును, నేను రోజు 2 కోట్లు తీసుకుంటానండి. దానికి దీనికి లింక్ పెట్టారు. 2 కోట్లు అన్నాడు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని. దాంతో ఏదో సోషల్ మీడియా ఏదో అంటారు కదా, దానికి ఆయన ఏదో మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడినట్టు, కేకలు వేసినట్టు మీ మీద ఏదో పెట్టారు ఇష్టం వచ్చినట్టు. నేను అన్నాను, ఏం తప్పే, నేను ఆయన అనకపోని అన్నారు కదా, ఆయన అన్న మాట నేనేమనలేదు కదా. ఆయన అన్నారని ఆయన అంటున్నారు, అదే అనని మాట నేనేమనలేదు కదా. ఆయన అన్నమాటే అన్నాను, అనుకోండి పోని ఆయన అన్నా కానీ తప్పే ఉందంటూ. వాళ్ళు ఎందుకు తీసుకున్నారో లేదు, ఆపి సినిమాలు వదిలేండి, వాళ్ళు పడతారు, ఈ సినిమాలు ఇలా ఉంటాయని చెప్పాను. దానికి ఏంటి, నాకు చాలామంది ఫోన్ చేశారులేండి. తిట్టారా ఫోన్లు చేసి? ఏదో మేము ఆయన ఫ్యాన్స్, పవన్ ఇట్లా అంటారా, మీ సంగతి చూస్తాం అలా ఇలా అని. సరే నేనేమనలేక ఆయనకి లేని చెప్పి మీకు ఎందుకయ్యా అని ఉండేవాడిని.
అంతే కదా. అంతేలే. నిజంగా ఆయన బాధపడి ఉంటే ఆయన ఫోన్ చేసి కొత్త అన్నా నేను, ఏం కోట గారు వాళ్ళని సరే తొందరపడి మాట అందరు ఫ్యాన్స్ అంతా గొడవ చేస్తున్నారండి. చాలా సాఫ్ట్ పర్సన్ కదా పవన్. సరే చెప్తారు కదా. అవును. మరి ఇంకే మీకు ఆయనకి బాగా ఎన్ని సినిమాలు, గోకులం సీత దగ్గర నుంచి, వస్తు పిక్చర్, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి దగ్గర నుంచి, వస్తు పిక్చర్ నుంచి అవును చాలా సినిమాలు చేశారు కదా కాంబినేషన్. ఎందుకంటే గబ్బర్ సింగ్ ఎంత ఎంత అయ్యో బ్రహ్మాండం, మీరు అందులో పాట కూడా పాడారు కదా. మరి అది ఊరికి ఇవ్వండి, వచ్చిన తర్వాత ఏదో లేదు. నిన్నటి నుంచి 2-3 ఫోను, ఏదో పేరు రెడ్ టీవీ అంటాడు ఒకడు, బ్లూ టీవీ అంటాడు ఒకడు, ఏదో కొత్తగా వచ్చిన టీవీ అండి, ఇంటర్వ్యూలు కావాలి. ఏంటంటే పుట్టినరోజు కదా ఇంటర్వ్యూ. ఏముంది పొలిటికల్ ఏం కూడా ఉండదండి. మీ కెరీర్ గురించి, నా కెరీర్ గురించి నువ్వు చెప్పేది తెలియని వాడేవాడు, తెలిసిన వాడే ఏదైనా క్వశ్చన్ ఇదిగో ఇబ్బంది పడ్డారట, ఇబ్బంది అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అని అడుగుతారు. మీకు మీరేం అడుగుతారు నన్ను, నేనేం చెప్పాలి? మీ మొదటి సినిమా ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఎన్ని వెళ్ళింది, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారు, ఇవే కదా అది. అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా మీ కెరీర్, వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరికండి తెలియదు, జనానికి తెలిసినప్పుడు. అఫ్ కోర్స్ ఇంకా నా లైఫ్ ఓపెన్ అయిపోయింది, జనాలకి అందరికీ తెలుసు. అవునండి, అవును. రోజు 10 మంది వస్తుంటారు. అవును. కొంతమంది వచ్చి కథలు చెప్తారు, ఎలా ఉంది కస్మిస్ అలా కావాలండి అని. ఓకే. దానికి పర్సనల్ లైఫ్కి దానికి లింకులు పెట్టకూడదు. చాలా సంతోషం అండి, మీరు మా చాలా టైం ఇచ్చి మాకు లంచ్ టైం అవుతున్నా కూడా మాతో పాటు కూర్చుని ఈ ప్రోగ్రామ్ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ప్రేక్షకులకి నా మనసులో అన్న మాట చెప్పడానికి, ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి, అన్నం పెట్టిన నటుడుగా నన్ను పోషించిన ప్రేక్షకులకి మాట చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్ వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటున్నాను. ఇది భిన్న విభిన్న పాత్రలతో 40 ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతో మురిపించి మైమర్పించిన మహానటుడు కోట శ్రీనివాసరావుతో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమం. వాచ్ అండ్ ఎంజాయ్.